హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. ఐఐటి జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే, అండ్ ఐపీ అంటే ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ లెవెల్లో కూడా ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఏంటది? స్టేషనరీ వేవ్స్ ఆర్ స్టాండింగ్ వేవ్స్. ఓకే, స్టేషనరీ వేవ్స్ అనొచ్చు, స్టాండింగ్ వేవ్స్ అనొచ్చు. అదే ప్రీవియస్ వీడియో వేవ్స్ 12 అంటే రిఫ్లెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ వీడియోలో లాస్ట్ లో ఒక టాపిక్ చెప్పుకున్నాము నిన్న. అదేంటంటే రిఫ్లెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎ వేవ్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. రేరర్ మీడియం లోంచి డెన్సర్ మీడియంలోకి ఒక వేవ్ ట్రావెల్ అవుతున్నప్పుడు రిఫ్లెక్షన్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిన ఫార్ములాస్ మనం డెరైవ్ చేసాం నిన్న. అయితే సెకండ్ కేసు నేను చెప్పలేదమ్మా, యాక్చువల్గా సెకండ్ కేసు నేను చెప్పడం మర్చిపోయాను. అదేంటది? డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంటే, వేవ్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంటే ఏమవుతుంది అనేది నేను చెప్పలేదు. యాక్చువల్గా ఏం కాదమ్మా, జస్ట్ ఫేజ్ లో చేంజ్ ఉంటుంది అంతే. ఓకే, రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు రిఫ్లెక్టెడ్ వేవ్ లో పై అనే ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. అదే డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంటే రిఫ్లెక్టెడ్ వేవ్ లో డిఫరెన్స్ ఏమీ ఉండదు, ఫేజ్ డిఫరెన్స్ ఏమీ ఉండదు. మిగతా ఫార్ములాస్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉంటాయి. ఓకే, ఆ పాయింట్ యాక్చువల్ గా చెప్పలేదు, ఇప్పుడు చెప్పాను. అయితే ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఈ రెండు టాపిక్స్ మీద మనం ప్రీవియస్ ఇయర్ ఐఐటి జేఈ నీట్ క్వశ్చన్స్ చేస్తాం. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా, ఎక్కువ క్వశ్చన్లు ఉంటాయి, అవి చేద్దాం. ఓకే, సో ఈ టాపిక్ చాలా జాగ్రత్తగా వినండమ్మా. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఐఐటి జేఈ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో వాట్ ఆర్ స్టాండింగ్ వేవ్స్? మీరు లోవర్ క్లాసెస్ లో చదువుకుని ఉంటారు. స్టాండింగ్ వేవ్స్ అంటే ఎక్కడికి కదలకుండా ఉండే వేవ్స్. స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటవి? ఎక్కడికి కదలకుండా ఉండే వేవ్స్. మీరు లోవర్ క్లాసెస్ నుంచి చదువుకుని వస్తున్నారు, బహుశా 8th 9th లో చదువుకుంటారు ఇది. ఓకే అమ్మా, సో ఈ వేవ్స్ ఎలా ఫామ్ అయినాయి అంటే అది కూడా చదువుకుని ఉంటారు. రెండు వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అయ్యి ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయినప్పుడు, రెండు ఆపోజిట్ గా ట్రావెల్ చేసే రెండు వేవ్స్ ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయినప్పుడు స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవుతాయి. అవి ఈ విధంగా ఉంటాయని చెప్పి మీరు చూసుంటారు. ఓకే, ఇదిగోండి ఈ విధంగా లూప్స్ కింద ఉంటుంది అని చెప్పి మీరు చదువుకుని ఉంటారు. ఓకే, అదే ఇప్పుడు కూడా చదువుతాం, కాకపోతే కొంచెం డీప్ గా చదువుతాం అన్నమాట. ఓకే, ఈ విధంగా స్టాండింగ్ వేవ్ ఉంటుంది అని చెప్పి మీరు చూసుంటారు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాండింగ్ వేవ్ అంటే ఏంటి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాం. ఓకే, స్టాండింగ్ వేవ్ స్టేషనరీ వేవ్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనే దాని దగ్గర నుంచే మనం స్టార్ట్ చేసి దీని అనలిటికల్ ట్రీట్మెంట్ చూసి, ఆ అనలిటికల్ ట్రీట్మెంట్ నుంచి విజువల్ గా మీకు స్టేషనరీ వేవ్ ఎలా కనపడుతుంది అనేది కూడా, ప్రతి పాయింట్ దగ్గర స్టేషనరీ వేవ్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామా. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే స్టేషనరీ వేవ్ కి ప్రోగ్రెసివ్ వేవ్ కి డిఫరెన్సెస్ కూడా చెప్పేస్తూ ఉంటా ప్యారలల్ గానే. సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దాని ప్రకారం మీరు నోట్స్ మీకు తెలిసిన భాషలో, ఓకే, మీకు అర్థమయ్యే విధంగా రాసుకోండి. తర్వాత టెక్స్ట్ బుక్ లో ఎలాగో చదువుకుంటారు, బట్ మీకు అర్థమయ్యే విధంగా రాసుకొని ఆ తర్వాత టెక్స్ట్ బుక్ లో చదివితే, మీకు ఇచ్చిన మెటీరియల్ లో చదివితే మీరు ఈజీగా గ్రాస్ప్ చేస్తారు. ఓకే, రైట్. సరే, ఇప్పుడు స్టేషనరీ వేవ్స్. వాట్ ఆర్ స్టేషనరీ వేవ్స్? స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి చూడండి. స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవ్వాలంటే మనకి 2 వేవ్స్ కావాలి. స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవడానికి 2 వేవ్స్ కావాలి. ఈ 2 వేవ్స్ ఎలా ఉండాలి? దే షుడ్ బి ఐడెంటికల్. ఐడెంటికల్ అంటే ఏంటి? సేమ్ యాంప్లిట్యూడ్ ఉండాలి. రాస్తున్నాను, ప్రతి పాయింట్ రాస్తున్నా. సేమ్ యాంప్లిట్యూడ్ ఉండాలి, సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి, ఇంకా సేమ్ వేవ్ లెంగ్త్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయంటే ఆటోమేటిక్ గా సేమ్ వెలాసిటీ ఉన్నట్టే కదా. ఇవన్నీ ఉన్నాయంటే ఆటోమేటిక్ గా సేమ్ వెలాసిటీ ఉన్నట్టు. సో 2 వేవ్స్ ఉండాలి. అవి ఎలా ఉండాలి? ఐడెంటికల్ గా ఉండాలి. ఐడెంటికల్ గా అంటే మీనింగ్ ఏంటి? సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ వేవ్ లెంగ్త్. ఫ్రీక్వెన్సీ వేవ్ లెంగ్త్ సేమ్ అయితే ఆటోమేటిక్ గా వెలాసిటీ సేమ్ అవుతుంది. సో సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ వేవ్ లెంగ్త్, సేమ్ యాంప్లిట్యూడ్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం. ఓకే, ఎటువంటి వేవ్స్ అమ్మా? 2 వేవ్స్, అవి ఐడెంటికల్ వేవ్స్ అయ్యి ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవ్వాలి. ఇంకోటి కండిషన్,
they should travel in opposite directions. ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవ్వాలి. అండ్ ఆఫ్టర్ సూపర్ ఇంపోజిషన్ లేదా సూపర్ పొజిషన్ ఆఫ్ సచ్ వేవ్స్, standing waves are formed. Standing waves are formed. సో ఇది రఫ్ గా మనం చూస్తే ఇదమ్మా, రెండు వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో రావాలి, ఆ రెండు వేవ్స్ ఐడెంటికల్ అయ్యి ఉండాలి. ఐడెంటికల్ అంటే ఇవి, ఓకే. అంతేకాకుండా అవి ఆపోజిట్ డైరెక్షన్ లోంచి సూపర్ ఇంపోజ్ అయితే అప్పుడు మనకి వేవ్స్ ఫామ్ అవుతాయి. వాటినే మనం స్టాండింగ్ వేవ్స్ లేదంటే స్టేషనరీ వేవ్స్ అంటాం. స్టేషనరీ వేవ్స్ అని ఎందుకంటాం, ఒక చోట నుంచి ఇంకో చోటకి కదలకుండా అలా ఉంటాయి కాబట్టి. ప్రోగ్రెసివ్ వేవ్ అంటే కదులుతుంది, ప్రోగ్రెసివ్ వేవ్ అంటే ముందుకు వెళ్తుంది వేవ్, స్టేషనరీ వేవ్ ముందుకు వెళ్దలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ స్టేషనరీ వేవ్స్ సంబంధించిన థియరీ చూద్దాం ఫస్ట్. ఆ థియరీ చూసిన తర్వాత విజువలైజ్ మనం చేసుకుందాం. రాసుకోండి పాజ్ చేసుకొని. ఓకే, పాజ్ చేసుకొని రాసుకోండి. సో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది జస్ట్ ఈ చిన్న దీంట్లో చెప్పాను. రాసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, థియరీ అంటే అనలిటికల్ ట్రీట్మెంట్ అనమాట. థియరీ చూద్దాం. అనలిటికల్ ట్రీట్మెంట్ ఏంటంటే రెండు వేవ్స్ తీసుకుంటా, ఆ రెండు వేవ్స్ కి ఒక ఈక్వేషన్ రాస్తాం. ఓకే, ఎటువంటి వేవ్స్ అమ్మా రెండు వేవ్స్? ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి ఎటువంటి వేవ్స్ అవి? దే ఆర్ ఐడెంటికల్, అంటే సేమ్ యాంప్లిట్యూడ్ ఉండాలి, సేమ్ వేవ్ లెంగ్త్ ఉండాలి, ఇంకా సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఆటోమేటిక్ గా వాటికి సేమ్ వెలాసిటీ వస్తుంది. అంతేకాకుండా రెండు ఐడెంటికల్ వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఒకసారి వీడియో రన్ అవుతుందో చెక్ చేసుకుంటాను నేను. ఓకే, ఇట్స్ గోయింగ్ ఫైన్, రైట్. సో ఇప్పుడు నేను రెండు వేవ్స్ తీసుకుంటున్నా, y1 అండ్ y2. ఈ రెండు ఐడెంటికల్ వేవ్స్ అట్ ది సేమ్ టైం ఆపోజిట్లీ ట్రావెలింగ్. ఓకే, ఒక వేవ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో వెళ్తుంది. సో ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాయొచ్చు కదా. ఓకే, సో అస్తమాన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని రాస్తాము, కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అని రాస్తాం. ఈసారి మారుద్దాం. ఓకే, కేఎక్స్ మైనస్ ఒమేగా టీ, అస్తమాన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని చేస్తున్నాను ఈ వీడియోస్ లో. ఈసారి కేఎక్స్ మైనస్ ఒమేగా టీ తీసుకుందాం. ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తుంది. మరి నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో వచ్చే వేవ్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఏ సైన్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ కదా, అంతే కదమ్మా. దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, రెండు ప్లస్లు ఉన్నా రెండు మైనస్లు ఉన్నా నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఓకే, దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో రెండు ఈక్వేషన్స్ తీసుకున్నాం, y ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. రెండు సిమిలర్ అంటే ఐడెంటికల్ వేవ్సే, ఎందుకంటే అన్నిటికి వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్ సేమ్ ఉన్నాయి. ఈ రెండు వేవ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, రిజల్టెంట్ వేవ్ y ఈక్వల్ టు, అంటే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది? y ఈక్వల్ టు y1 ప్లస్ y2, ఇది మీకు తెలుసు. ఓకే, ఇది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. దీని నుంచి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ ఏ సైన్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ ఇలా రాసుకుందాం. దీంట్లోంచి ఏ కామన్ కదా, ఏ కామన్ రాసేద్దాం. ఈ రెండిట్లో ఏ కామన్ కదమ్మా, సో ఏ బయట రాసేస్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు బ్రాకెట్ లో టర్మ్ చూడండి, సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్మ్ లో ఉందాం ఇది. ఓకే, ఏ ఫార్మ్ లో ఉంది ఇది? సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్మ్ లో ఉంది. దీని ఫార్ములా ఏంటంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ట్రిగ్నోమెట్రీ కనుక మీకు గుర్తుంటే సైన్ సి ప్లస్ డి బై సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏంటి? 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. అదే మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. చూడండి, అప్లై చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇది ఏ ఇలాగే ఉంటుంది. ఓకే, 2 రావాలి కదా. ఓకే, 2 రాసాము. సైన్ సి ప్లస్ డి బై 2, ఇది ప్లస్ ఇది డివైడెడ్ బై 2. చూడండి, ఇది ప్లస్ ఇది ఏమవుతుంది? కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ. సో మైనస్ ఒమేగా టీ ప్లస్ ఒమేగా టీ క్యాన్సిల్ అయ్యి మనకి
2kx మిగులుతుంది. సో sin 2kx/2 అంతేనా. నెక్స్ట్ కాస్ c మైనస్ డి అన్నాడు. c మైనస్ d/2 అంటే ఇది c ఇది d. c మైనస్ d అంటే kx మైనస్ ఒమేగా టీ మైనస్ kx మైనస్ ఒమేగా టీ. సో ప్లస్ kx మైనస్ kx క్యాన్సిల్ అయ్యి మైనస్ ఒమేగా టీ 2 సార్లు వస్తున్నాయి కాబట్టి మైనస్ 2 ఒమేగా టీ/2. 2 క్యాన్సిల్, ఇక్కడ 2 కూడా క్యాన్సిల్. కాస్ మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది. ఓకే, కాస్ మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది కాబట్టి ఆ మైనస్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. నెగ్లెక్ట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, 2 బయటకు. ఓకే, 2a sin kx cos ఒమేగా టీ. సో ఏమొచ్చిందమ్మా నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది, y ఈక్వల్ టు 2a sin kx cos ఒమేగా టీ. ఓకే, y ఈక్వల్ టు 2a sin kx cos ఒమేగా టీ. మరి ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇది వేవ్ ని రిప్రజెంట్ చేస్తుందా? చూడమ్మా, ఒక వేవ్ ని రిప్రజెంట్ చేయాలంటే ఒక ఈక్వేషన్ సాటిస్ఫై కావాలని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అదేంటిది, d²y/∂t² is equal to v² into ∂2y/∂x². దీన్ని రిప్రజెంట్ చేయాలి. అయితే ఇచ్చిన ఈక్వేషన్ ఇంకో ఫామ్ లో ఉండాలి. ఏంటో ఫామ్, y should be defined for all values of x and t. ఓకే, x బదులు t బదులు మీరు ఏ వాల్యూ పెట్టినా y షుడ్ బి డిఫైన్డ్ అన్నాడు. ఓకే, y ఈజ్ ఆల్సో డిఫైన్డ్. కాబట్టి దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఎ వేవ్. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఎ వేవ్. అయితే అసలు యాక్చువల్ గా ఒక వేవ్ అవ్వాలి అంటే y షుడ్ బి ఈక్వల్ టు f ఆఫ్ ax ప్లస్ ఆర్ మైనస్ bt ఈ ఫామ్ లో ఉండాలి అన్నాడు యాక్చువల్ గా. అయితే ఆ ఫామ్ లో లేదు కదా ఇది. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇంకో కండిషన్, 2 కండిషన్ మనం చెప్పుకున్నాం ఫస్ట్ లో. ఓకే, 2 కండిషన్స్ వేవ్ అవడానికి 2 కండిషన్స్ సాటిస్ఫై అయిపోయింది. అయితే అసలు కండిషన్ ఏంటి? అసలు కండిషన్ ఇది, y షుడ్ బి ఎ ఫంక్షన్ ఆఫ్ ax ప్లస్ ఆర్ మైనస్ bt. ఈ రకంగా రాసుకోగలగాలి. మరి ఆ రకంగా లేదు కదా ఇది. మరి ఇది ఎలా వేవ్ అయింది అంటే చూడమ్మా, ఈ రకంగా రాసుకునే వేవ్ ప్రోగ్రెసివ్ వేవ్. మనకు వచ్చిన వేవ్ ఏంటి? స్టేషనరీ వేవ్, ప్రోగ్రెసివ్ వేవ్ కాదు, ఇలా వెళ్ళే వేవ్ కాదు. ఇదేంటమ్మా, ఇది స్టేషనరీ వేవ్ అంటే ఆగి ఉంటుంది అనమాట ఆ వేవ్. ఆ వేవ్ ఎలా ఉంటుంది ఏంటి, డిఫరెంట్ టైమ్స్ లో ఆ వేవ్ ఎలా ఉంటుంది ఏంటి, దాంట్లో పార్టికల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచే. చూడమ్మా, ఇప్పుడు నేను ఈక్వేషన్స్ ఇలా తీసుకున్నా కాబట్టి ఇలా వచ్చింది, 2a sin kx cos ఒమేగా టీ అని వచ్చింది. అయితే ఇంకో రకంగా కూడా ఉండొచ్చు, ఈక్వేషన్ ఇలాగే ఉండాలనే ఉంది. ఇంకో రకంగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 2a sin kx sin ఒమేగా టీ రావచ్చు, లేదా 2a cos kx sin ఒమేగా టీ రావచ్చు. ఓకే, సో అలాగే ఎన్ని రకాలుగా రావచ్చు మనం తీసుకున్న ఈక్వేషన్స్ బట్టి. దీని ఒక ఫిక్స్డ్ కండిషన్ అనుకోవద్దు, అస్తమానం ఇలాగే వస్తుందని అని చెప్పి మీరు అలా అనుకోవద్దు. ఓకే, ప్రతిసారి ఇలాగే వస్తుందని అనుకోవద్దు. ఇది 2a cos kx sin ఒమేగా టీ రావచ్చు, 2a cos kx cos ఒమేగా టీ రావచ్చు, 2a sin kx sin ఒమేగా టీ రావచ్చు. ఇప్పుడు మనం ఎలా తీసుకున్నాం కాబట్టి ఈక్వేషన్స్ ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ తీసుకొని రకరకాల టైమ్స్ లో, డిఫరెంట్ టైమ్స్ లో ఈ వేవ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు విజువల్ గా చూపిస్తాను. ఓకే, మీరు రాసుకోండి. చూడమ్మా, ఈ ఫామ్ లో లేదు కానీ ఈక్వేషన్, దీన్ని కూడా వేవ్ ఈక్వేషన్ అనే అంటాం. ఈ ఫామ్ లో అంటే ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్ అది, కానీ అది ప్రోగ్రెసివ్ ఇది ఈ రకంగా ఉంటాయి కనుక అది స్టేషనరీ వేవ్ అవుతుంది. ఓకే, ఆ ఫామ్ లో లేదంటే వేవ్ కాదని కాదు అర్థం, అది ప్రోగ్రెసివ్ వేవ్ కాదని అర్థం. ఓకేనా, రైట్. ఒకసారి మీరు పాజ్ చేసుకొని అది రాసేసుకోండి. నెక్స్ట్ నేను దీన్ని విజువలైజ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మొత్తం చదివేస్తున్నాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, y ఈక్వల్ టు 2a sin kx cos ఒమేగా టీ. పైన రాస్తారు లేదంటే 2a sin kx cos ఒమేగా టీ కదా. ఓకే, సో మీరు పాజ్ చేసి రాసుకున్నారని అనుకుంటున్నాను నేను. రన్నింగ్ నోట్స్ కూడా రాసుకుంటే బెటర్. మీ అందరూ మీరు నోట్స్ రాసుకుంటే మీకు బాగా గుర్తుంటుందమ్మా అంతే. రైట్, ఓకే. చూడండి, మనకు వచ్చిన ఈక్వేషన్ అంటే రిజల్టెంట్ ఈక్వేషన్ y ఈక్వల్ టు 2a sin kx cos ఒమేగా టీ. ఇప్పుడు ఇది డిఫరెంట్ టైమ్స్ లో, ఓకే, టీ బదులు డిఫరెంట్ టైమ్స్ తీసుకుందాం. దీన్ని ఇలా రాసుకుందామా, k బదులు 2π/λ అని రాసుకుందామా. 2π/λ అని రాసుకోవచ్చు కదమ్మా. k బదులు 2π/λ అని రాసుకోవచ్చు,
ఒమేగా బదులు 2π/t అని రాసుకోవచ్చు కదా. కొంచెం క్యాలిక్యులేషన్ చేయాలి, చిన్న క్యాలిక్యులేషన్ చేస్తూ వేసుకెళ్ళాలి, అందుకే ఇలా రాస్తున్నా. 2a sin kx బదులు k అంటే వేవ్ నెంబర్, దాన్ని 2π/λ x అని రాయొచ్చు. ఇంకోటి కాస్ ఒమేగా బదులు 2π/t స్మాల్ టీ. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా అంటే డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ పొజిషన్స్ లో డిఫరెంట్ పొజిషన్స్ లో ఈ స్టాండింగ్ వేవ్ లో, ఇది మనం స్టాండింగ్ వేవ్ అని చెప్పుకుంటున్నాం, ఆ స్టాండింగ్ వేవ్ లో పార్టికల్స్ ఎలా ఉంటాయి దాన్ని మనం విజువలైజ్ చేసి చూస్తున్నాం అమ్మా. ఆ డిఫరెంట్ టైమ్స్ నేను ఏం తీసుకుంటా, t=0 తీసుకుంటా, t/4, t/2, ఇంకా 3t/4, t తీసుకుందాం, 1 2 3 4 5t/4, 6t/4 అంటే 3t/2, ఇంకా 2t. ఇలా డిఫరెంట్ టైమ్స్ లో వేవ్ ఎలా ఉంటుంది అది చూద్దాం మనం. డిఫరెంట్ టైమ్స్ లో వేవ్ ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే లాంబ్డా ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే t=0 పెడతా, ఈక్వేషన్ లో ఫస్ట్ t=0 పెడతా, ఆ తర్వాత లాంబ్డా వాల్యూస్ మారుస్తూ ఉంటా. అంటే టీని ఫిక్స్ చేసి ఈ టైంలో వేవ్ ఎలా ఉంటుంది దాన్ని ఫిక్స్ చేసి ప్రతి డిఫరెంట్ పొజిషన్స్ అంటే డిఫరెంట్ లాంబ్డా వాల్యూస్ దగ్గర, అంటే ఎక్స్ బదులు నేను ఏం తీసుకుంటా అంటే 0, λ/4, λ/2, 3λ/4, లాంబ్డా, 5λ/4, 3λ/2, 2λ. ఈ డిఫరెంట్ పొజిషన్స్ లో ఈ పార్టికల్స్ అనేవి ఎలా ఉంటున్నాయి అనేది నేను విజువలైజ్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను. అది నేను చేసేది, అది యాక్చువల్గా ఇక్కడ లైన్ డ్రా చేస్తాను. ఇవి డిఫరెంట్ టైమ్స్ అంటే t=0 దగ్గర ఇదిగోండి ఈ డిఫరెంట్ ఎన్ని పొజిషన్స్ లో వేవ్ ఎలా ఉంది, t=t/4 దగ్గర ఎన్ని పొజిషన్స్ లో పార్టికల్స్ ఎలా ఉన్నాయి, వేవ్ లో పార్టికల్స్ ఎలా ఉన్నాయి, అది నేను ఇప్పుడు విజువలైజ్ చేసి చూపిస్తాను అమ్మా. సో ఫస్ట్ ఏంటి, t=0 తీసుకుందాం. అంటే ఇనీషియల్ గా మనం పాజ్ చేసాం వీడియో. టైం ఫిక్స్ చేయడం అంటే ఏంటమ్మా, ఇలా మనం ఒక వేవ్ క్రియేట్ చేస్తున్నాం, టైం పాజ్ చేయడమే కదా. టైం ఫిక్స్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, పాజ్ చేస్తున్నాం, వీడియోని పాజ్ చేస్తున్నాం, లేదంటే ఫోటో తీస్తున్నాం. ఓకే, అదే ఇప్పుడు చూస్తున్నాం. t=0 దగ్గర ఈ పర్టికులర్ వేవ్ ఎలా ఉంటుంది దానికోసం నేను చూడండి, దానికోసం నేను ఇదిగోండి y యాక్సిస్ లో y, x యాక్సిస్ లో x తీసుకుంటున్నాను. తీసుకొని x బదులు డిఫరెంట్ వాల్యూస్ పెడుతున్నాయి. ఏంటా వాల్యూస్, 0, λ/1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. దూరంగా పెట్టుకోవచ్చాము, కొంచెం దూరంగా కూడా పెట్టుకోవచ్చు కదా, గ్యాప్ వస్తుంది మనకి. ఓకే, కొంచెం దూరంగా కూడా పెట్టుకుందాం అమ్మా. 1 2 3 4 5 6 7. ఓకే, సో ఇక్కడ x ఈక్వల్ ఇక్కడ 0 అమ్మా. ఇక్కడ λ/4 తీసుకుందాం, λ/4, ఇక్కడ λ/2, ఇక్కడ 3λ/4, ఇక్కడ లాంబ్డా, ఇక్కడ 5λ/4, ఇక్కడ 3λ/2, ఇక్కడ 2λ. అవన్నీ నేను చేసేది ఏంటంటే λ/4 ఇంటర్వల్ తీసుకుంటున్నా. ఇక్కడ 1λ/4, ఇక్కడికి 2λ/4, 2λ/4 అంటే λ/2, ఇక్కడికి 3λ/4, ఇక్కడ 4λ/4 అంటే 4 క్యాన్సిల్ అయ్యి λ వస్తుంది. ఇక్కడికి 5λ/4, ఇక్కడికి 3λ/4 అంటే 6λ/4 వస్తుంది. ఆ 6 3 క్యాన్సిల్ అయ్యి 3λ/2 మిగులుతుంది. ఓకే, ఇక్కడ 2λ. ఓకేనా, ఈ విధంగా తీసుకుని అంటే డిఫరెంట్ పొజిషన్స్, ఆ పొజిషన్స్ లో ఇది ఎలా ఉంటుంది అనేది నేను చూడాలి. ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం, t=0 దగ్గర చూస్తున్నాం. t=0 దగ్గర పొజిషన్ ఎలా ఉంది, వేవ్ పొజిషన్ ఎలా ఉంది అది చూస్తున్నాం. చూడండి ఒకసారి, t=0 ఈ ఈక్వేషన్ లో t=0 కనుక పెడితే, ఈ ఈక్వేషన్ లో t=0 కనుక పెడితే cos 0 ఏమవుతుంది, 1. cos 0 1, t బదులు 0 పెడితే 0 అయిపోతుంది. ఇది cos 0 ఏమవుతుందమ్మా, 1. cos 0 1 కాబట్టి ఇంకేం మిగులుతుంది మనకి, y = 2a sin, పైన రాస్తాను కనపడకపోవచ్చు ఇది. t=0 దగ్గర మనకి ఏం మిగిలిందమ్మా, y = 2a sin 2π/λ. y = 2a sin 2π/λ. ఓకే,
ఇప్పుడు లాంబ్డా ఇంటూ ఎక్స్ కూడా ఉంది కదా ఎక్స్. ఇప్పుడు ఎక్స్ బదులు 0 పెట్టామనుకోండి ఈక్వేషన్ లో టోటల్ 0 అయిపోతుంది. సైన్ 0, సైన్ 0 వాల్యూ ఎంత 0, అంటే డిస్ప్లేస్మెంట్ అంతా 0. అక్కడ ఇంటూ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎక్స్ బదులు ఏం పెట్టాలి, లాంబ్డా బై 4 పెట్టాలి. ఎక్స్ బదులు లాంబ్డా బై 4 కనుక పెడితే 2π బై లాంబ్డా ఇంటూ లాంబ్డా బై 4. లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్, π/2 మిగులుతుంది. సైన్ π/2 ఏమవుతుందమ్మా 1. ఈ వాల్యూ ఏమవుతుంది, సైన్ π/2 అవుతుంది. సైన్ π/2 వాల్యూ అంతా 1. అక్కడ 1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ 2a ప్లస్ 2a ప్లస్ 2a అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది, అంటే మాక్సిమం పొజిషన్, ఇంకా అంతకన్నా మాక్సిమం వెళ్దు. ఈ ప్లస్ 2a వచ్చిందమ్మ చూడండి. ఎక్స్ బదులు లాంబ్డా బై 4 పెడితే కనుక క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొచ్చింది, π/2 మిగిలింది. సైన్ π/2 అంటే మీనింగ్ ఏంటి, సైన్ π/2 1. ఆ 1 కనుక ఇక్కడ పెడితే మనకి వాల్యూ ఎంత వచ్చింది, y ఈక్వల్ టు 2a వచ్చింది, అంటే ఇక్కడ మాక్సిమం యాంప్లిట్యూడ్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏం పెట్టాలి, లాంబ్డా ఈక్వల్ టు లాంబ్డా బై 2 పెట్టాలి. లాంబ్డా ఈక్వల్ టు లాంబ్డా బై 2 పెడితే 2π బై లాంబ్డా ఇంటూ లాంబ్డా బై 2. లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఏం మిగిలింది, పై మిగిలింది. పై అంటే ఇక్కడ సైన్ పై వస్తుంది అనమాట. పై అంటే ఇక్కడ సైన్ పై వస్తుంది. సైన్ పై వాల్యూ అంతా 0, కాబట్టి ఓవరాల్ వాల్యూ కూడా 0నే అవుతుంది. సైన్ 180 డిగ్రీస్ 0, ఓవరాల్ వాల్యూ కూడా 0 వస్తుంది. సో పార్టికల్ ఇక్కడ ఉంటుంది అనమాట, ఎప్పుడు t ఈక్వల్ టు 0 దగ్గర. రైట్, నెక్స్ట్ ఏం చేయాలి, 3 లాంబ్డా బై 4 పెట్టాలి. ఎక్స్ బదులు ఈ ఈక్వేషన్ లో ఎక్స్ బదులు 3 లాంబ్డా బై 4 పెడితే 2π బై లాంబ్డా ఇంటూ 3 లాంబ్డా బై 4. లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్, 2 కూడా క్యాన్సిల్ అయిందా, ఈ లాంబ్డా బై 4 కదా, ఇది 2 టైమ్స్. సో ఏం మిగిలిందమ్మా, 3π బై 2 మిగిలింది. 3π బై 2 అంటే ఏంటి, 3 ఇంటూ 90 డిగ్రీస్ 270 డిగ్రీస్, అంటే సైన్ 270 డిగ్రీస్ వచ్చింది ఇక్కడ. సైన్ 270 డిగ్రీస్ అంటే -1, అంటే మనకి ఏమొస్తుంది వాల్యూ, -2a వస్తుంది. మనకు వాల్యూ ఏమొస్తుందమ్మా, -2a. -2a అంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది -2a. నెగిటివ్ సైడ్ మాక్సిమం అన్నమాట ఈసారి. -2a అంటే ఇలా వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం పెట్టాలి, లాంబ్డా పెడదాం. నెక్స్ట్ ఎక్స్ బదులు ఏం పెట్టాలమ్మా, ఎక్స్ బదులు లాంబ్డా పెట్టాలంటే 2π బై లాంబ్డా ఇంటూ లాంబ్డా. లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్, సైన్ 2π మిగులుతుంది. సైన్ 2π వాల్యూ అంతా 0, సో టోటల్ వాల్యూ 0 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఓకే. ఇప్పుడు 5 లాంబ్డా బై 4 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ వస్తుంది. మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. 5 లాంబ్డా బై 4 తీసుకుంటే ఇక్కడ వస్తుంది. 3 లాంబ్డా బై 2 తీసుకుంటే ఇక్కడ వస్తుంది. ఇక -2 లాంబ్డా తీసుకుంటే ఇక్కడ వస్తుంది. 2 లాంబ్డా కనుక తీసుకుంటే నెగిటివ్ సైడ్ వస్తుంది. సో మీరు ఒక వేవ్ ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కలుపుకుంటే వెళ్తే ఎలా వస్తుంది చెప్పండి వేవ్. ఓకే, రైట్. ఈ రకంగా మనకి t ఈక్వల్ టు 0 దగ్గర ఇదిగోండి వేవ్ మనకి ఈ రకంగా కనబడుతుంది. ఇదే వేవ్, స్టేషనరీ వేవే. ఏ రకంగా కనబడుతుంది, ఈ రకంగా కనబడుతుంది అమ్మా. ఎప్పుడు ఎట్ t ఈక్వల్ టు 0 దగ్గర, t ఈక్వల్ టు 0 దగ్గర ఈ రకంగా కనబడుతుంది. ఓకే, మీరు కూడా డ్రా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం ఏంటి, t ఈక్వల్ టు t/4 దగ్గర. t ఈక్వల్ టు t/4 దగ్గర వేవ్ ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ పాయింట్స్ అన్ని దాని కింద అలా తీసుకుందాం అమ్మా. పాయింట్స్ అన్ని దాని కింద ఎలా తీసుకుందాం. ఓకే, రైట్. చూడమ్మా, t బదులు t/4 పెట్టండి. t బదులు t/4 పెడితే ఏం మిగులుతుంది ఇక్కడ, cos 2π బై t ఇంటూ t/4 పెడదాం. tt క్యాన్సిల్, 2 క్యాన్సిల్, అంటే cos π/2 మిగిలింది. cos π/2 వాల్యూ ఎంత అమ్మా, cos π/2 వాల్యూ ఎంత 0, cos 90 డిగ్రీస్. cos 90 డిగ్రీస్ వస్తుందమ్మా. t బదులు t/4 పెడితే cos 90 డిగ్రీస్ వస్తుంది. cos 90 డిగ్రీస్ 0. ఇది 0 అయింది కాబట్టి ఇక్కడ ఇంకా మీరు ఏ వాల్యూ పెట్టినా టోటల్ వాల్యూ 0నే వస్తుంది. ఈ వాల్యూ ఓవరాల్ వాల్యూ 0 అయింది కాబట్టి మీరు ఇక్కడ ఏ వాల్యూ పెట్టినా ఓవరాల్ వాల్యూ 0నే వస్తుంది కదా. అంటే చూడండి, 0 దగ్గర 0నే, ఇక్కడ 0నే, ఇక్కడ 0నే, ఇక్కడ 0నే, ఇక్కడ కూడా 0నే. 5 లాంబ్డా బై 4 దగ్గర కూడా 0నే, ఇక్కడ కూడా 0. చూడమ్మా, t/4 అనే టైం తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. t/4 అనే టైం తర్వాత ఏం జరిగింది, అన్ని పార్టికల్స్ ఇలా స్ట్రైట్ లైన్ లోకి వచ్చినాయి.
అంటే ఈ పార్టికల్స్ అన్ని ఇలా కిందకి వచ్చి ఈ పార్టికల్స్ అన్ని ఇలా పైకి వెళ్ళినాయి, ఈ పార్టికల్స్ అన్ని ఇలా కిందకి, ఈ పార్టికల్స్ అన్ని ఇలా పైకి వెళ్ళినాయి. ఓకే, ఇవి ఇలా కిందకి, ఇది ఇలా పైకి, ఇది ఇలా కిందకి, ఇది ఇలా పైకి, అన్ని ఒకటే స్ట్రైట్ లైన్ లోకి ఒకేసారి వచ్చినాయి. ఏ టైం దగ్గర? టీ ఈక్వల్ టు T/4. అస్తమానం ఇలా వస్తుందని కాదు, ఈ ఈక్వేషన్ ప్రకారం ఇలా వచ్చింది. ఈ ఈక్వేషన్ ఇలాగే ఉండాలని లేదు కదా, మనం తీసుకున్న వేవ్స్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్లో టీ ఈక్వల్ టు T/4 కనుక పెడితే చూసారా, పార్టికల్స్ అన్ని స్ట్రైట్ లైన్ లో, ఒకటే స్ట్రైట్ లైన్ అలా వస్తున్నాయి. పార్టికల్స్ అన్ని ఒకటే స్ట్రైట్ లైన్ లో అలా వచ్చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ టీ ఈక్వల్ టు T/2 తీసుకుందాం. టీ ఈక్వల్ టు T/2 సేమ్ పాయింట్స్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 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 ఇక్కడ. ఓకే, అవి నేను రాయట్లేదు ఎందుకంటే λ/4, λ/2, 3λ/4 దాని కింద పెట్టేయాలి. ఇది y, ఇది x. ఓకే, ఇప్పుడు t బదులు ఏం పెట్టాలి? T/2 పెట్టాలి. అంటే ఇక్కడ t బదులు T/2 పెడితే కాస్ వాల్యూ ఏమవుతుందో చూద్దాం. టీ క్యాన్సిల్, 2 క్యాన్సిల్, కాస్ పై ఎంత? కాస్ పై సెకండ్ క్వాడ్రంట్ -1, కాస్ పై -1, కాస్ పై వాల్యూ కాస్ 180 డిగ్రీస్ వచ్చింది మనకి. టీ బదులు T/2 కనుక పెడితే ఈ కాస్ వాల్యూ ఏమొచ్చిందమ్మా? నెగిటివ్ వాల్యూ వచ్చింది, -1 వచ్చింది. సో ఓవరాల్ గా వాల్యూ ఏమవుతుంది? -2a sin 2π/λ into x. ఇప్పుడు t ఈక్వల్ టు T/2 ఫిక్స్ చేసాము. ఇప్పుడు డిఫరెంట్ వాల్యూస్ దగ్గర, డిఫరెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x దగ్గర ఈ y వాల్యూ ఎంత ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ x బదులు 0 పెట్టండి. x బదులు 0 పెడితే ఓవరాల్ వాల్యూ 0 అవుతుంది. సో పాయింట్ ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ λ/4 పెట్టండి. ఇక్కడ λ/4 పెడితే 2π/λ into λ/4, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అయ్యి 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. π/2 మిగులుతుంది, అంటే sin 90 డిగ్రీస్ మిగులుతుంది. sin 91 ఇంకేం మిగిలింది మనకి? -2a మిగిలింది. సో -2a అంటే ఎక్కడ వస్తుందమ్మా? -2a అంటే ఇక్కడ వస్తుంది, నెగిటివ్ సైడ్. -2a అంటే నెగిటివ్ సైడ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ ఏం చేయాలి? λ బదులు λ/2 పెట్టాలి. ఈ ఈక్వేషన్ లో x బదులు λ/2 పెట్టాలి. సో 2π/λ into x బదులు λ/2 పెడితే λ క్యాన్సిల్, 2 క్యాన్సిల్, sin π వాల్యూ ఏంటి? 0. sin π వాల్యూ 0. సో ఓవరాల్ వాల్యూ నుంచి మనం పట్టించుకోకలేదు, 0. నెక్స్ట్ ఏం జరుగుతుంది? λ/2 అయిపోయిందా? λ/2 అయింది కదా. నెక్స్ట్ 3λ/4 పెడదాం. అంటే 2π/λ into x బదులు 3λ/4 కనుక పెడితే λ క్యాన్సిల్, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 3π/2. 3π/2 అంటే 270 డిగ్రీస్. sin 270 డిగ్రీస్ ఏమవుతుంది? sin 270 డిగ్రీస్ +1 అంతేనా? సారీ, -1. థర్డ్ క్వాడ్రంట్ కదా, సైన్ అనేది థర్డ్ క్వాడ్రంట్ అమ్మా. సారీ, 270 అనేది థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ మైనస్, కాబట్టి -1 వస్తుంది. ఓకే, ఈ ఓవరాల్ వాల్యూ ఏమొస్తుంది? -1 వస్తుంది. మైనస్ ప్లస్ అవుతుంది, కాబట్టి ఏం రావాలి మనకి? యాంప్లిట్యూడ్ 2a. సో ఈ పొజిషన్ దగ్గర 2a వస్తుంది. అర్థమైంది కదమ్మా? sin 3π/2 అంటే sin 270 డిగ్రీస్. sin 270 డిగ్రీస్ వాల్యూ -1. థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ నెగిటివ్ కాబట్టి -1 వస్తుంది. ఆ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఓవరాల్ గా మనకి 2a మిగులుతుంది, +2a మిగులుతుంది, కాబట్టి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 3λ/4 అయిపోయింది. నెక్స్ట్ λ పెడదాం. λ కనుక పెడితే 2λ/λ into x బదులు λ పెడితే λ క్యాన్సిల్, cos 2π వాల్యూ. ఓకే, cos 2π వాల్యూ ఏమవుతుంది? cos 2π కాదు, sin 2π వాల్యూ. sin 2π వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. sin 2π 0 కాబట్టి ఇదిగోండి ఇక్కడ వస్తుంది. అలా మనం ఫర్దర్ గా కంటిన్యూ చేస్తూ ఉంటే మీరు క్యాల్కులేషన్ చేసుకోండి అమ్మా. ఫర్దర్ గా కంటిన్యూ చేస్తుంటే నెక్స్ట్ పాయింట్ ఇక్కడ వస్తుంది. ఈ పాయింట్ దగ్గర యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది? ఇక్కడ మళ్ళీ 0 ఉంటుంది. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది? సో ఈ పాయింట్స్ అన్నింటిని కలపండి మీరు. ఓకే, సో ఈ రకంగా ఇప్పుడు t ఈక్వల్ టు T/2 అనే టైం దగ్గర అమ్మ చూడండి, డిఫరెంట్ పొజిషన్స్ లో పార్టికల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎప్పుడు డిఫరెంట్ టైమ్స్ లో, అది మనం స్టడీ చేస్తాం. t ఈక్వల్ టు 0 దగ్గర పార్టికల్స్ ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉన్నాయి. t ఈక్వల్ టు T/4 దగ్గర పార్టికల్స్ అన్ని స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి.
మళ్ళీ టీ ఈక్వల్ టు టీ బై టూ దగ్గర పార్టికల్స్ ఇలా వచ్చినాయి. ఈసారి ఈ రకంగా అరేంజ్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ ఏం చూద్దాం, టీ ఈక్వల్ టు 3t by 4 చూద్దామా. టీ ఈక్వల్ టు 3t by 4. ఓకే, ఇప్పుడు ఈ పై ఈక్వేషన్ లో టీ బదులు 3t by 4 పెడితే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఈ పైన కాస్ టర్మ్ లో ఉంది కదా, టీ కాస్ 2π by t ఇంటూ టీ బదులు t by 4 పెట్టండి. tt క్యాన్సిల్, 3t by 4 పెట్టండి. tt క్యాన్సిల్ 2 times. సో కాస్ 3π by 2 which is equal to 0. కాస్ 3π by 2 0. కాబట్టి ఈ ఓవరాల్ వాల్యూ కూడా 0 అయిపోతుంది. వన్స్ ఈ వాల్యూ 0 అయితే ఓవరాల్ వాల్యూ కూడా 0 అవుతుంది. కాబట్టి మనకి ఇలా ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అంటే పాయింట్స్ అన్ని స్ట్రైట్ లైన్ మీదే ఉంటాయి. పార్టికల్స్ అన్ని ఇలాగా స్ట్రైట్ లైన్ మీదే ఉంటాయి. పార్టికల్స్ అన్ని ఇలాగా స్ట్రైట్ లైన్ మీద ఉంటాయి. ఈ రకంగా మిగిలిన కూడా చూస్తే మళ్ళీ మనం టీ తీసుకున్నాం అనుకోండి, టీ ఈక్వల్ టు టీ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఈ వేవ్ వస్తుందమ్మా. ఇలా వస్తుంది వేవ్ షేప్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 5t by 4 తీసుకుంటే మళ్ళీ స్ట్రైట్ లైన్ లోకి వస్తుంది. దీని కంటిన్యూషన్ చెప్తున్నా. అలాగే 3t by 2 తీసుకుంటే ఇదిగోండి ఇది వస్తుంది. ఈసారి టీ బదులు 3t by 2 తీసుకుంటే ఇదిగోండి ఇలా వస్తుంది. మళ్ళీ 2t తీసుకుంటే ఇలాగే ఈ రకంగా మనకి ఈ వేవ్ షేప్ అనేది ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఒక్కొక్క పాయింట్ మెల్లమెల్లగా రాసుకుందాం. ఏం జరుగుతుందో చూడండి. టీ ఈక్వల్ టు 0 దగ్గర వేవ్ ఈ విధంగా ఉంది. టీ ఈక్వల్ టు 0 దగ్గర వేవ్ ఈ విధంగా ఉంది. ఓకే, ఈ ఈక్వేషన్ ప్రకారం చెప్తున్నాం. అన్ని ఈక్వేషన్లకి అలాగే జరుగుతుంది అమ్మ. చెప్పుకునేది అలాగే జరుగుతుంది. కాకపోతే షేప్ ఎలా ఉండకపోవచ్చు, వేరే విధంగా ఉండొచ్చు. షేప్ వేరే ఈక్వేషన్ వస్తే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఇక్కడి నుంచి ఇలా రావచ్చు. స్టేషనరీ వేవ్ ఉన్న ఈక్వేషన్ బట్టి. ఓకే, సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఇదిగో టీ ఈక్వల్ టు 0 దగ్గర వేవ్ షేప్ ఈ విధంగా ఉంది. ఓకే, అయితే టీ ఈక్వల్ టు టీ బై 4 దగ్గర ఏం జరిగింది? పార్టికల్స్ అన్ని స్ట్రైట్ లైన్ లో వచ్చినాయి. అంటే ఈ పార్టికల్స్ కిందకి, ఈ పార్టికల్స్ పైకి వెళ్ళి, అలాగే దీంట్లో పార్టికల్స్ కిందకి, దీంట్లో పార్టికల్స్ ఇలాగా పైకి వెళ్ళి. ఓకే, అదవుతున్నాం. ఈ పార్టికల్స్ కిందకి, ఈ పార్టికల్స్ పైకి, ఈ పార్టికల్స్ కిందకి, ఈ పార్టికల్స్ పైకి అన్ని ఒకేసారి స్ట్రైట్ లైన్ లోకి వచ్చినాయి. ఇలా ప్రోగ్రెసివ్ వేవ్ లో ఎప్పుడు జరగదు, స్టేషనరీ వేవ్ లో జరుగుతుంది. ఓకే అమ్మా, ప్రోగ్రెసివ్ వేవ్ లో ఇటువంటిది ఎప్పుడు జరగదు అమ్మా. ప్యారల్ గా నేను ప్రోగ్రెసివ్ వేవ్ కి, స్టేషనరీ వేవ్ కి డిఫరెన్సెస్ కూడా చెప్పేస్తున్నాను. ఈ డయాగ్రామ్స్ బట్టే చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం జరిగింది చూడండి. t/2 అనే టైం తర్వాత, t/2 అనే టైం తర్వాత టోటల్ గా ఇవి రివర్స్ అయిపోయింది. చూసారా, ఇది క్రెస్ట్, ఇది ఈ క్రెస్ట్ కాస్త ట్రఫ్ అయిపోయింది. ట్రఫ్ ఏమో క్రెస్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ క్రెస్ట్ ట్రఫ్ అయింది, ఇక్కడ ట్రఫ్ వస్తుంది. ఇంకా కంటిన్యూ చేస్తే అది మళ్ళీ క్రెస్ట్ అయింది. ఎంత టైంలో జరిగింది అది? t/2 అనే టైంలో జరిగింది. ఎంత టైంలో జరిగింది? t/2 అనే టైంలో ఇది అలా తలకిందులు అయింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ 3t by 4 దగ్గర మళ్ళీ స్ట్రైట్ లైన్ వచ్చింది. నెక్స్ట్ టైం ఏంటి? టీ దగ్గర మళ్ళీ ఈ షేప్ వచ్చేస్తుంది. అంటే ఈ క్రెస్ట్లన్నీ ట్రఫ్లన్నీ క్రెస్ట్లు అవుతాయి. మళ్ళీ t/2 అనే టైంకి ఈ t/2 ఇంకో t/2 యాడ్ చేశారు అనుకోండి, అప్పుడు టీ అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? ట్రఫ్లన్నీ క్రెస్ట్లు అవుతాయి, క్రెస్ట్లన్నీ ట్రఫ్లు అవుతాయి. సో ఈ రకంగా జరుగుతుంది. ఇప్పుడు ప్రతిదాన్ని మనం ఇలా పాజ్ చేసి చూస్తున్నాం. టీ ఈక్వల్ టు 0 దగ్గర పాజ్ చేసాం, ఎలా వచ్చింది. టీ ఈక్వల్ టు t/4 దగ్గర పాజ్ చేస్తే ఇదిగోండి ఇలా స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇవన్నీ ఇలా పైకి, ఈ కిందకి, ఈ పైకి, అలాగే. నెక్స్ట్ ఇవన్నీ కిందకి వెళ్ళి, ఇవి పైకి వెళ్ళి, మళ్ళీ ఇది కిందకి, ఇది పైకి వెళ్ళింది. టీ ఈక్వల్ టు t/2 దగ్గర. సో ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ సిచ్యువేషన్స్ దగ్గర మనకున్న ఫోటో ఫ్రేమ్స్ అనమాట. ఇవన్నీ ఫోటోస్. టీ ఈక్వల్ టు 0 దగ్గర ఫోటో తీస్తే ఇలాగా, టీ ఈక్వల్ టు t/4 దగ్గర ఫోటో తీస్తే ఇలాగా, t/2 దగ్గర ఫోటో తీస్తే ఇలాగా, 3t/4 దగ్గర ఫోటో తీస్తే అలాగా, అలా డిఫరెంట్ టైమ్స్ లో మనం ఫోటోలు తీస్తే ఈ విధంగా వచ్చింది. ఈ అన్నిటిని ఒకేసారి ప్లే చేసాం అనుకోండి. ఓకే, మొత్తం ఇవన్నీ ఫోటోస్, ఈ ఫోటోస్ అన్ని పెట్టి ఫాస్ట్ గా స్లైడ్ షో చేసాం అనుకోండి. ఓకే, ఫాస్ట్ గా స్లైడ్ షో చేయడం, లేదంటే ఈ వీడియోని మనం చూసాం అనుకోండి, మన ఫోటో కాకుండా వీడియోని పాజ్ చేయకుండా, మామూలుగా పాజ్ చేయకుండా కంటిన్యూస్ గా ప్లే చేసాం అనుకోండి, ఈ వేవే మనకి ఈ విధంగా కనబడుతుందమ్మా. ఈ వేవే మనకి ఎలా కనబడుతుంది? ఈ విధంగా ఇలా డిఫరెంట్ లూప్స్ కింద ఫామ్ అవుతుంది. డిఫరెంట్ లూప్స్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం స్టేషనరీ వేవ్ గురించి ఒక్కొక్క పాయింట్ చెప్పుకుందాం. చూడమ్మా, స్టేషనరీ వేవ్ అనేది
స్టేషనరీగా ఉంటుంది, ఎక్కడికి కదలదు. సో వేవ్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కడికి కదలదు, అక్కడే ఉంటుంది. వేవ్ డిస్టర్బెన్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి కదలదు. అంటే ఎనర్జీ ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ కావట్లేదు. దేంట్లో? స్టేషనరీ వేవ్. అదే ప్రోగ్రెసివ్ వేవ్ అయితే డిస్టర్బెన్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి కదులుతుంది, అంటే ఎనర్జీ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తుంది. ఇవి డిఫరెన్సెస్ అనమాట, మీరు రాసుకుంటూ ఉండండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? స్టేషనరీ వేవ్ ఎక్కడికి కదులుతుంది, అలా స్టేషనరీగా ఉంటుంది. డిస్టర్బెన్స్ డస్ నాట్ మూవ్ ఇన్ ఎనీ డైరెక్షన్, అలా ఉంటుందండి. నెక్స్ట్ చేయండి. T/2 అనే టైం తర్వాత T/2 అనే టైం తర్వాత క్రెస్ట్లన్నీ ట్రఫ్లన్నీ క్రెస్ట్లు అవుతున్నాయి, మారుతున్నాయి. ప్రతి T/2 అనే టైం తర్వాత ఇది జరుగుతుంది, కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ప్రతి T/2 అనే టైం తర్వాత ఇది కంటిన్యూస్ ప్రాసెస్, అది జరుగుతుంది అలాగే. ఓకేనా? అదొక పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు ప్రోగ్రెసివ్ వేవ్ కనుక తీసుకుంటే, ప్రోగ్రెసివ్ వేవ్ లో అన్ని పార్టికల్స్ మీన్ పొజిషన్ నుంచి ఇలా సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తాయి. ఇది ప్రోగ్రెసివ్, ఇది స్టాండింగ్ వేవ్, ఇది ప్రోగ్రెసివ్ వేవ్. ప్రోగ్రెసివ్ వేవ్ లో అన్ని పార్టికల్స్, మీరు ఏ పార్టికల్ తీసుకున్నా గానీ అవన్నీ సింపుల్ హార్మోనిక్ మోషన్స్ చేస్తూ ఉంటాయి ప్రోగ్రెసివ్ వేవ్ లో. మరి అది ఇక్కడ జరుగుతుందో చూడండి ఒకసారి. సేమ్ ప్రోగ్రెసివ్ వేవ్ ప్రతి పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది మీన్ పొజిషన్ నుంచి. అదే మరి ఇక్కడ జరుగుతుందా? అదే ఇక్కడ జరుగుతుందో చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 0 దగ్గర పార్టికల్ చూడండి. T=0 దగ్గర అది రెస్ట్ లోనే ఉంది. T/4 దగ్గర అది ఇక్కడే ఉంది, రెస్ట్ లోనే. T/2 దగ్గర కూడా ఇక్కడే ఉంది. 3T/4 దగ్గర కూడా అక్కడే ఉంది. అలా మీరు ఏ టైంలో చూసినా అది అక్కడే ఉంది, రెస్ట్ లోనే ఉంది. ఈ ఈక్వేషన్ ప్రకారం ఇది రెస్ట్ లోనే ఉంటుంది. అలాగే ఇది చూడండి, λ/2 దగ్గర పార్టికల్. ఈ λ/2 దగ్గర పార్టికల్ కూడా చూసారా, రెస్ట్ లోనే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినా అది రెస్ట్ లోనే ఉంటుంది. అలాగే లాంబ్డా దగ్గర పార్టికల్, అలాగే లాంబ్డా దగ్గర పార్టికల్ కూడా, అలాగే 3λ/2 దగ్గర పార్టికల్ కూడా. నెక్స్ట్ మనం డ్రా చేయడానికి ప్లేస్ లేదని డ్రా చేయలేదు, మీరు ట్రై చేయండి అమ్మా. చేస్తే అది కూడా రెస్ట్ లోనే ఉంటుంది. సో స్టేషనరీ వేవ్ లో కొన్ని పాయింట్స్, అన్ని పాయింట్స్ కాదు, కొన్ని పాయింట్స్ అసలు వాటి పొజిషన్ నుంచి కదలట్లేదు. అవి ఇదిగోండి, ఇది 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 మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ చూసారా, ఇక్కడ అన్ని రెస్ట్ లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే, రెస్ట్ లో అంటే 0 దగ్గర ఉంది, అక్కడి నుంచి కదలట్లేదు. ఈ పాయింట్లు చూడండి, ప్రతి టైంలోనది ఇది ఈ లైన్ మీద ఉంది, మీన్ పొజిషన్ లోనే ఉంది. అలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి స్టేషనరీ వేవ్ లో. ఆ పాయింట్స్ నే మనం నోడ్స్ అంటాం అమ్మా. ఏమంటాం మనం? నోడ్స్. ఓకే. సో ఇన్ స్టేషనరీ వేవ్ some particles do not move, they do not execute simple harmonic motion. Some particles do not execute simple harmonic motion. Okay, those points are known as nodes. ఆ పాయింట్స్ ని మనం ఏమంటాం? నోడ్స్ అంటాం. ప్రోగ్రెసివ్ వేవ్ లో అటువంటి కేసు ఉండదు, అన్ని పార్టికల్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తూ ఉంటాయి. అలాగే ఇంకోటి చూడండి, సపోజ్ ఇక్కడ ఏదైనా పార్టికల్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ పార్టికల్ తీసుకున్నారు స్టేషనరీ వేవ్ లో, దీని యాంప్లిట్యూడ్ ఇది, అంతకుమించి పైకి వెళ్తుంది, దాని యాంప్లిట్యూడ్ అంతే. ఓకే, అది నెగిటివ్ డైరెక్షన్ లో అంతే. అదే పార్టికల్ తీసుకుని నెగిటివ్ డైరెక్షన్, దాని యాంప్లిట్యూడ్ అంతే. అయితే ఏం జరుగుతుందమ్మా, ఇక్కడ డిఫరెంట్ పార్టికల్స్ ఉన్నాయి. డిఫరెంట్ పార్టికల్స్ కి డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ ఉన్నాయి, అన్నిటికీ సేమ్ యాంప్లిట్యూడ్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రెసివ్ వేవ్ లో తీసుకుంటే ఇది ఇప్పుడు ఇక్కడ 0 దగ్గర ఉండొచ్చు, కానీ కొంత టైం తర్వాత ఇక్కడికి వెళ్తుంది కదా, మళ్ళీ కొంత టైం తర్వాత ఇక్కడికి వస్తుంది కదా. అలాగా ప్రతి పార్టికల్ మాక్సిమం యాంప్లిట్యూడ్ వెళ్ళటానికి అవకాశం ఉంది దేంట్లో? ప్రోగ్రెసివ్ వేవ్ లో. ప్రోగ్రెసివ్ వేవ్ లో ప్రతి పార్టికల్ కి అవకాశం ఉందాం, ప్రతి పార్టికల్ కి అవకాశం ఉంది టాప్ కి వెళ్ళటానికి. ఓకే, ప్రతి పార్టికల్ కి అవకాశం ఉంది, మాక్సిమం యాంప్లిట్యూడ్ చేయడానికి ప్రతి పార్టికల్ కి అవకాశం ఉంది. అయితే స్టేషనరీ వేవ్ లో అవకాశం కొన్ని పార్టికల్స్ కి మాత్రమే ఉంది. ఆ పార్టికల్స్ ఏంటో చెప్పగలరా దీని నుంచి? ఇదిగోండి, λ/4, 3λ/4, 5λ/4, మళ్ళీ 2λ. λ/4, 3λ/4, 5λ/4, 2λ. ఈ ఈక్వేషన్ లో ఉంది. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ లో ఈ పార్టికల్స్ కి
మాత్రమే మాక్సిమం యాంప్లిట్యూడ్ చేసే అవకాశం ఉంది. మిగతా వాటి తలరాతలో మాక్సిమం యాంప్లిట్యూడ్ లేదు. అవి ఇదిగోండి, ఈ పార్టికల్ తీసుకుంటే ఇంతవరకే. ఈ పార్టికల్ కొంచెం పైకి వెళ్తుంది, అంటే దీనికి మించి పైకి వెళ్ళదు అది. అలా టోటల్ మాక్సిమం యాంప్లిట్యూడ్ వచ్చే పాయింట్స్ కొన్నే ఉన్నాయి. ఇదిగోండి, ఇది 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 ఒకసారి మీరు కిందకి కనుక డయాగ్రామ్ చూస్తే చూసారా, ఈ పార్టికల్ ఇటువైపు వెళ్తుంది, మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా మాక్సిమం యాంప్లిట్యూడ్ చేస్తుంది. ఇక్కడ ఉండే పార్టికల్ అలాగే ఇక్కడ ఉండేది, అలాగే ఇక్కడ ఉండేది, అలాగే ఇక్కడ ఉండేది. ఓకే, సో ఇలాగా కొన్ని పార్టికల్స్ మాత్రమే మాక్సిమం యాంప్లిట్యూడ్ వరకు వెళ్తున్నాయి. మిగతా పార్టికల్స్ మాక్సిమం యాంప్లిట్యూడ్ చేయట్లే. కొన్ని అదృష్టం లేవన్నమాట వాటికి, అంటే ఇక్కడ వరకే వెళ్తుంది, ఇంతకు మించి బయటికి వెళ్ళవు. ఓకే, ఇలా మాక్సిమం యాంప్లిట్యూడ్ చేసే పార్టికల్స్ ని లేదా ఆ పాయింట్స్ ని మనం యాంటీనోడ్స్ అంటాం. సో యాంటీనోడ్స్ ఆర్ దోస్ పాయింట్స్ ఇన్ ఏ స్టేషనరీ వేవ్ వేర్ ది పార్టికల్స్ ఎగ్జిక్యూట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ మాక్సిమం యాంప్లిట్యూడ్. ఓకే, నోడ్స్ అంటే ఏంటి? నోడ్స్ ఆర్ దోస్ పాయింట్స్ ఇన్ ఏ స్టేషనరీ వేవ్ వేర్ ద పార్టికల్స్ డస్ నాట్ ఎగ్జిక్యూట్ సింపుల్ హార్మోనిక్ మోషన్, డస్ నాట్ మూవ్ ఎట్ ఆల్. వాటి మీన్ పొజిషన్ నుంచి అవి కదలవు నోడ్స్ దగ్గర. అదే యాంటీనోడ్స్ దగ్గర మాక్సిమం యాంప్లిట్యూడ్ వస్తాయి. మరి మిగిలిన పాయింట్ల దగ్గర యాంప్లిట్యూడ్ ఉంటుంది, కానీ చాలా తక్కువ, చిన్న చిన్న యాంప్లిట్యూడ్. అంటే డిఫరెంట్ పార్టికల్స్ కి డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ ఉంటున్నాయి. మాక్సిమం యాంప్లిట్యూడ్ మాత్రం కొన్ని పార్టికల్సే వెళ్తున్నాయి. ఆ పాయింట్స్ ని మనం యాంటీనోడ్స్ అంటాం. కొన్ని పార్టికల్స్ అయితే మూవే కావట్లేదు, జీరో యాంప్లిట్యూడ్ వాటికి. ఆ పాయింట్స్ ని మనం నోడ్స్ అంటాం. ఓకే, అయితే ఇంక చూడండి, రెండు నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత? ఇదిగోండి, ఇదొక నోడ్, ఇదొక నోడ్, రెండు సక్సెసివ్ నోడ్స్, వరుస నోడ్లు అనమాట. ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఈ రెండిట్లకి డిస్ప్లేస్మెంట్ జీరో కదా. రెండు సక్సెసివ్ నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే λ/2. చూడండి, ఇది చూడండి, λ - λ/2. ఈ రెండు చూడండి, 3λ/2 - λ/2. ఓకే, సో అలాగా రెండు సక్సెసివ్ నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ λ/2. రెండు సక్సెసివ్ యాంటీ నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ అంటే ఇది యాంటీ నోడ్స్ అంటే ఈ రెండే కదా. చూడమ్మా, ఇది నోడ్, ఇది యాంటీ నోడ్, నోడ్ యాంటీ నోడ్, నోడ్ యాంటీ నోడ్, నోడ్ యాంటీ నోడ్, ఇలా ఏఎన్ అని రాసి. రెండు సక్సెసివ్ నోడ్స్ అంటే ఈ రెండు నోడ్స్ మధ్యలో డిస్టెన్స్, లేదా ఈ రెండు నోడ్స్ మధ్యలో డిస్టెన్స్, లేదంటే ఈ రెండు నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ λ/2. అలాగే రెండు సక్సెసివ్ యాంటీ నోడ్స్ 3λ/4 - λ/2. అలాగే ఇది. సో రెండు సక్సెసివ్ నోడ్స్ మధ్యలో కానీ రెండు సక్సెసివ్ యాంటీ నోడ్స్ మధ్యలో కానీ డిస్టెన్స్ ఏమవుతుంది? λ/2. ఈ స్టేషనరీ వేవ్ మనం దీన్ని మొత్తం ప్లే చేస్తే స్టేషనరీ వేవ్ ఇలా కనబడుతుంది. ఇవి నోడ్స్ అంటాం, ఈ పాయింట్స్ నోడ్స్ అంటాం. ఇక్కడ మాక్సిమం యాంప్లిట్యూడ్ చేస్తుంది కదా, ఇవి యాంటీ నోడ్స్ అవుతాయి. సో ఆ పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ రెండు సక్సెసివ్ నోడ్స్ కానీ రెండు సక్సెసివ్ యాంటీ నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది? λ/2 అవుతుంది. ఒక నోడ్ దాని ఇమీడియట్ యాంటీ నోడ్ మధ్యలో డిస్టెన్స్ λ/4. నోడ్ అండ్ యాంటీ నోడ్, ఇమీడియట్ యాంటీ నోడ్ అనమాట. ఒక నోడ్ యాంటీ నోడ్, వరుసగా ఉండే నోడ్ యాంటీ నోడ్ మధ్యలో డిస్టెన్స్ λ/4 అవుతుంది. అది మనం దీని నుంచి గమనించవచ్చు. నెక్స్ట్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ చూడమ్మా. సపోజ్ దీంట్లో ఈ పార్టికల్ ఇక్కడ ఉంది కదా, ఇది ప్రోగ్రెసివ్ వేవ్ లో. దీని ఇమ్మీడియట్ పార్టికల్ ఇక్కడ ఎక్కడో ఉంది, దీని పక్క పార్టికల్ మళ్ళీ ఇక్కడ ఎక్కడో ఉంది, అవునా? అంటే ఒక పార్టికల్ ఇలా పైకి వెళ్తుంది అనుకోండి, దాని పక్క పార్టికల్ దాంతో పాటు పైకి వెళ్ళడం కాదు, ఇది వెళ్ళిన తర్వాత అప్పుడు రెండో పార్టికల్ వెళ్తుంది, ఇది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పార్టికల్ వెళ్తుంది, ఇది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పార్టికల్ వెళ్తుంది. ఇలా ప్రోగ్రెసివ్ వేవ్ లో జరుగుతుంది. ప్రోగ్రెసివ్ వేవ్ లో ఒక పార్టికల్ ఇలా పైకి వెళ్ళింది అనుకుందాం, ఇది పైకి వెళ్ళి ఇలా కిందకు వస్తున్నప్పుడు నెక్స్ట్ పార్టికల్ ఇలా పైకి వెళ్తుంది. ఓకే, ఈ పార్టికల్ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా పైకి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇది అలా స్టార్ట్ అవుతాయి. సో అక్కడ కొంత టైం గ్యాప్ అనేది ఉంటుంది పక్క పార్టికల్స్ కి. కానీ స్టేషనరీ వేవ్ లో అలా కాదు. స్టేషనరీ వేవ్ లో చూడండి, ఇది ఒక లూప్ తీసుకున్నారు అనుకోండి, ఈ లూప్ అంటే ఇది అనమాట, ఇదే కదా లూప్. ఈ ఒక్క సెగ్మెంట్ కనుక తీసుకుంటే ఆ సెగ్మెంట్ లో ఉన్న పార్టికల్స్ అన్ని ఒకేసారి పైకి వెళ్తాయి, అన్ని ఒకేసారి కిందకు వస్తాయి. అంటే ఈ పార్టికల్స్ అన్ని సేమ్ ఫేజ్ లో సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తూ ఉంటాయి. వాటి యాంప్లిట్యూడ్స్ వేరు అయి ఉండొచ్చు, కానీ
పార్టికల్స్ సేమ్ టైంలో పైకి కిందకి వెళ్తాయి, అంటే సేమ్ ఫేజ్ లో ఉంటాయి. అన్ని ఒకసారి పైకి అన్ని ఒకసారి కిందకి వస్తున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? అవి సేమ్ ఫేజ్ లో ఉంటాయి అని. అలా ప్రోగ్రెసివ్ మోషన్ లో జరగదు. ప్రోగ్రెసివ్ వేవ్ అలా జరగదు, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పైకి వెళ్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఒక లూప్ లో ఒక పర్టికులర్ సెగ్మెంట్ కనుక తీసుకుంటే అన్ని ఇలా పైకి వెళ్తాయి, లేదా అన్ని ఇలా కిందకు వస్తాయి. దాని పక్క సెగ్మెంట్ పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇలా పైకి వెళ్తున్నాయి అనుకోండి, ఈ పక్క సెగ్మెంట్లు అన్ని ఇలా కిందకు వస్తాయి. అర్థమవుతుందా? ఈ లూప్ లో అన్ని ఇలా పైకి వెళ్తుంటే దీని పక్క లూప్ లో ఎలా ఉంటాయి? అన్ని కిందకు వస్తాయి. అంటే ఇదిగోండి, ఇదొక లూప్ అనుకోండి, దీంట్లో పార్టికల్స్ అన్ని ఇలా పైకి వెళ్తుంటాయి, దీంట్లో పార్టికల్స్ కిందకు వస్తాయి. సో ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటాయి. సో పక్క లూప్ లో పార్టికల్స్ కనుక తీసుకుంటే, ఇదొక లూప్ పార్టికల్స్ అమ్మా. పక్క లూప్ లో పార్టికల్స్ కనుక తీసుకుంటే అవి ఆపోజిట్ ఫేజ్ లో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఓకే అమ్మా, ఏం చేస్తుంటాయి? అవి ఆపోజిట్ ఫేజ్ లో ఇలా పైకి కిందకి వైబ్రేట్ అవుతూ ఉంటాయి, పక్క లూప్స్ లో పార్టికల్స్. ఓకే, అటువంటి కేసు మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ లో చూడమన్నమాట. సో ఇవమ్మా డిఫరెంట్ పాయింట్స్. మరి మీరు రాసుకునే ఉంటారు అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉందా? ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ పార్టికల్స్ అన్ని ఒకటే లైన్ లో ఎప్పుడన్నా వస్తాయి? ప్రోగ్రెసివ్ వేవ్ లో పార్టికల్స్ అన్ని ఒకటే లైన్ లో ఎప్పుడన్నా వస్తాయమ్మా? ఎప్పటికీ రావు. పార్టికల్స్ అన్ని ఒకటే స్ట్రైట్ లైన్ లో ఎప్పటికీ రావు. కానీ స్టేషనరీ వేవ్ లో చూడండి, వస్తాయి ఒకటేసారి. అంటే మీన్ పొజిషన్ లోకి ఒకేసారి వస్తాయి పార్టికల్స్. ఇక్కడ పార్టికల్స్ అన్ని మీన్ పొజిషన్ లో ఒకేసారి వచ్చే ప్రసక్తే లేదు, అసలు ఒకేసారి వచ్చే ప్రసక్తే లేదు. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లూప్ కనుక తీసుకున్నారనుకోండి, ఒక లూప్ కనుక తీసుకుంటే పార్టికల్స్ అన్ని బాగా పైకి వెళ్ళిపోయినప్పుడు వాటికి మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది. అదే మీన్ పొజిషన్కి వచ్చిన తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం అవుతుంది. అంటే స్టేషనరీ వేవ్ లో టోటల్ ఎనర్జీ అనేది, ఓకే, ఒక లూప్ లో టోటల్ ఎనర్జీ అనేది ఓకే ఏమవుతుందమ్మా? మాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది, మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. అలా 2 సార్లు జరుగుతుంది ఒక సైకిల్లో. ఒక సైకిల్లో ఇలా 2 సార్లు జరుగుతుంది. అంటే టోటల్ ఎనర్జీ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ టోటల్ ఎనర్జీ మొత్తం కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఒక సైకిల్ అలా 2 సార్లు స్టేషనరీ వేవ్స్ లో జరుగుద్ది. అదే ప్రోగ్రెసివ్ వేవ్ లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, యావరేజ్ ఎనర్జీ మనం క్యాల్కులేట్ చేస్తే సగం పొటెన్షియల్ ఎనర్జీ, సగం కైనెటిక్ ఎనర్జీ. అందుకని టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ కైనెటిక్ ఎనర్జీ వేవ్ కి ఎప్పుడు జరగల ప్రోగ్రెసివ్ వేవ్ లో. కానీ అది స్టేషనరీ వేవ్ లో జరుగుతుంది అనమాట. స్టేషనరీ వేవ్ లో కండిషన్ ఉంటుంది. ఓకేనా? సో ఇవమ్మా స్టేషనరీ వేవ్ గురించి డిఫరెంట్ పాయింట్స్. అయితే నెక్స్ట్ దీంట్లో కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనది, ఒకసారి పాజ్ చేసి రాసుకోండి పాయింట్స్ అన్ని నేను చెప్పాను, అది రివైండ్ చేసి రాసుకోండి. పాయింట్స్ చెప్తూనే నేను ప్రోగ్రెసివ్ వేవ్ కి స్టేషనరీ వేవ్ కి డిఫరెన్సెస్ కూడా చెప్పేసాను. స్టేషనరీ వేవ్ ఇది జరుగుతుంది, ప్రోగ్రెసివ్ వేవ్ లో జరగదు, అలా డిఫరెన్సెస్ కూడా చెప్పేసాను. ఓకేనా? సో ఆ పాయింట్స్ వన్ బై వన్ రాసుకోండి. లేదంటే మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంటే స్టడీ చేసుకోండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ ఉంటుంది మెటీరియల్ లో. ఓకే అమ్మా, నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్ మోస్ట్ అంటే ఎస్ఏ క్వశ్చన్ అమ్మా. అది వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చదివే స్టూడెంట్స్ కి ఇది వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అమ్మ. దీంట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 వెరీ ఇంపార్టెంట్. అంటే మనం టోటల్ గా ఈ చాప్టర్ లో 6 ఎస్ఏ క్వశ్చన్స్. దాంట్లో ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ ఇప్పుడు చదువుకుంటున్నాం. ఆ ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే మోడ్స్, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఫిక్స్డ్ ఎట్, ఓకే అదే రాస్తున్నా చూడమ్మా. స్టేషనరీ వేవ్స్, హెడ్డింగ్ పట్టిన చూడండి. స్టేషనరీ వేవ్స్ in a stretched string అని రాస్తారు. స్ట్రెచ్డ్ స్ట్రింగ్. స్టేషనరీ వేవ్స్ in a stretched string fixed at both ends. వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అమ్మ. ఈ వీడియో చూసిన తర్వాత ఓకే ఈ ఎస్ఏ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయడం మంచిది. ఎస్ఏ క్వశ్చన్ మీ దగ్గర ఉన్న మెటీరియల్ చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇది. స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఫిక్స్డ్ ఎట్
బోత్ ఎండ్స్. ఒక స్ట్రింగ్ ఉంది, ఓకే, ఒక స్ట్రింగ్ ఉందమ్మా, ఇక్కడ వేస్తాను. ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ ని స్ట్రెచ్ చేసి ఇదిగోండి ఇలా ఫిక్స్ చేస్తాం. ఆ స్ట్రింగ్ ని స్ట్రెచ్ చేసి ఇలా ఫిక్స్ చేసాము. దీంట్లో స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినాయి అన్నాడు. ఎలా ఫామ్ అయినాయి ఇప్పుడు చెప్తాను నేను. స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినాయి, ఓకే. దానికి సంబంధించి కొంత థియరీ మనం చదువుకోవాలి. ఓకే, ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్, రెండు వైపులా ఫిక్స్ చేసినటువంటి స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లో స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినాయట. ఓకే, ఆ స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అయినాయో నేను చెప్తాను, ఓకేనా. సో దానికి సంబంధించిన థియరీ మనం చదువుకోవాలి. చూడండి, ఇందాక నేను ఒక చిన్న డెరివేషన్ చేసేది, y1 ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, y2 ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ, కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ అని చేసి చివరిలో 2a సైన్ కేఎక్స్ కాస్ ఒమేగా టీ అని ఒక ఈక్వేషన్ వచ్చింది కదా. అది దీంట్లో కూడా చేయాలి సేమ్. జస్ట్ మనం ఏంటంటే దానికి ముందు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చెప్తున్నాను. చూడండి ఒకసారి. ఇది x ఈక్వల్ టు 0 అనుకుందాం, ఇది x ఈక్వల్ టు L అనుకుందాం. అంటే లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎంత? L. లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎంత అమ్మా? L. ఓకే, లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ L. రైట్. ఇప్పుడు నేను ఇక్కడెక్కడో దీన్ని ఇలా ప్లగ్ చేసాము, లాగాను. ఓకే, ఏం జరిగింది? ఈ వైర్ ని మధ్యలో పట్టుకుని ఎక్కడో ఇలా లాగినప్పుడు ఏమవుతుంది? ఇటువైపుకి ఇటువైపుకి రెండు వేవ్స్ ఇలా వెళ్తాయి. ఇక్కడ మధ్యలో పట్టుకుని ఇలా లాగా అనుకోండి, దీన్ని పట్టుకుని ఇలా లాగా అనుకోండి, ఇటువైపుకి ఇటువైపుకి రెండు వేవ్స్ ఇలా వెళ్తాయి. ఆ రెండు వేవ్స్ ఫిక్స్డ్ ని తాకిన తర్వాత, అంటే ఈ బౌండరీని ఇలా కొలైడ్ చేసిన తర్వాత ఆ రెండు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయ్యి రెండు వేవ్స్ ఇలా వస్తాయి. ఆ వేవ్స్ కంబైన్ అయ్యి మనకి స్టేషనరీ వేవ్స్ ఫామ్ చేస్తాయి. అది ఆ థియరీ రాయాలి ముందు మనం. ఈ మధ్యలో ఎప్పుడైనా ఇలా ప్లగ్ చేసినప్పుడు, when you pluck a string, that is stretched string between two fixed ends, okay, at its middle, then two waves travel in opposite direction and they get reflected from the boundaries, and these reflected rays superimpose to form stationary waves అని ఒక స్టార్టింగ్ లో మనం ఒక సెంటెన్స్ రాసుకుంటాం. ఓకే, ఆ స్టేషనరీ వేవ్స్, ఆ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్న స్టేషనరీ వేవ్స్ లో ఒకదాన్ని y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అనుకోండి, ఇంకో దాన్ని y ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్, లేదా కేఎక్స్ మైనస్ ఒమేగా టీ, కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ అనుకోండి. దాని నుంచి ఒక నేను ఇందాక చేసిన డెరివేషన్ లాంటిది ఒకటి చేస్తాం, అంతే, ఫినిష్. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ దీని లీనియర్ మాస్ డెన్సిటీ మ్యూ అనుకుంటా, దీంట్లో ఉండే టెన్షన్ టీ అనుకుంటా, దీంట్లో ట్రావెల్ చేస్తున్న వేవ్ వెలాసిటీ v అనుకుంటా. ఇవన్నీ మారవమ్మా. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టాపిక్ మొత్తం అంతా అయ్యేంత వరకు కూడా ఈ మూడు మారవు. ఏంటవి? లీనియర్ మాస్ డెన్సిటీ మారదు, టెన్షన్ కూడా అంతే పెడతాం, వెలాసిటీ సేమ్ స్ట్రింగ్ కాబట్టి వెలాసిటీ కూడా సేమే ఉంటుంది. ఓకే, అవి మారవు. అయితే ఏం మారుతాయి చూడండి. సపోజ్ ఫస్ట్ దీని గురించి మాట్లాడుతున్నామా. ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఒకటి ఉంటుంది. v ఈక్వల్ ఏంటమ్మా? v ఈక్వల్ టు రూట్ టీ బై మ్యూ. ఈ స్ట్రింగ్ ఎన్ని రకాలుగా వైబ్రేట్ చేయడానికి అవకాశం ఉంది అది మనం చూస్తున్నాం. స్ట్రింగ్ ఎన్ని రకాలుగా వైబ్రేట్ చేయడానికి అవకాశం ఉంది అంటే స్టేషనరీ వేవ్స్ ఎన్ని రకాలుగా ఫామ్ అవడానికి అవకాశం ఉంది. వాటిని మనం డిఫరెంట్ మోడ్స్ అంటాం అమ్మా. వాటిని ఏమంటాం మనం? డిఫరెంట్ మోడ్స్ అంటాం. దాంట్లో ఫస్ట్ మోడ్ ఏంటో నేను చెప్తున్నానండి. ఓకే, ఒక్క నిమిషం. ఫస్ట్ మోడ్ ఏంటంటే ఈ స్ట్రింగ్ ఈ రకంగా వైబ్రేట్ కావచ్చు కదమ్మా. అంటే ఒకే ఒక లూప్ వచ్చేలాగా స్టేషనరీ వేవ్ లో డిఫరెంట్ లూప్స్ వస్తాయి. ఓకే, స్ట్రింగ్ కనుక ఇలా ఒకే ఒక లూప్ ఫామ్ చేస్తూ వైబ్రేట్ అవుతుంది అనుకోండి. స్ట్రింగ్ కనుక ఒకే ఒక లూప్ ఫామ్ చేస్తూ వైబ్రేట్ అవుతుంది అనుకోండి, దాన్నే మనం ఫండమెంటల్ మోడ్ అంటాం, లేదా ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటాం. ఏంటమ్మా? ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్, లేదంటే ఏమంటాం? ఆర్ ఫండమెంటల్ మోడ్. కొంచెం వీడియో పెద్దదే అవుతుందమ్మా, 1 hour దాటొచ్చు. ఫండమెంటల్ మోడ్ ఇంకా ఎక్కువ అవుతుంది. దీని ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ లేదంటే ఏమంటాం అమ్మా? ఫండమెంటల్ మోడ్ అంటాం. ఇలా గనక వైబ్రేట్ చేస్తాం ఒక లూప్ లో.
ఒక లూప్ వచ్చేటట్టు కనుక వైబ్రేట్ చేస్తే, అలా వైబ్రేట్ అవ్వాలి అంటే స్ట్రింగ్ ని ఎక్కడ లాగాలి అంటే ఎగ్జాక్ట్ గా సెంటర్ లో లాగాలమ్మా. ఓకే, ఈ స్ట్రింగ్ ని ఎగ్జాక్ట్ గా సెంటర్ లో పట్టుకుని ఇలా లాగామనుకోండి. ఓకే, ఇటువైపు చూడమ్మా, ఇది ఇటు ఫిక్స్డ్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నోడ్ ఫామ్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఫిక్స్డ్, ఇది కదలడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇటువైపు ఖచ్చితంగా నోడ్ ఫామ్ అవ్వాలి. ఎందుకంటే అలాగే ఫామ్ అయింది కదా. ఇలా ఫామ్ అయితే దాన్ని మనం ఫస్ట్ మోడ్ అంటాం. ఇలా ఫామ్ అవ్వాలంటే ఎక్కడ లాగాలి మనం? ఎగ్జాక్ట్ గా సెంటర్ లో. అంటే ప్లక్కింగ్ పాయింట్ అని రాస్తాను ఇక్కడ. ప్లక్కింగ్ పాయింట్ ఎక్కడ ఉండాలమ్మా? అట్ L/2. ఈ టోటల్ డిస్టెన్స్ L కదా, ఎగ్జాక్ట్ గా సెంటర్ అంటే L/2 దగ్గర కనుక మనం లాగితే, L/2 కనుక దగ్గర కనుక మనం లాగితే ఇది ఏమవుతుంది? ఇలా 1 లూప్ తోటి వైబ్రేట్ అవుతుంది. రైట్. నెక్స్ట్, ఇది ఒక వేవ్, స్టేషనరీ వేవ్. దీనికి సంబంధించిన వేవ్ లెంగ్త్ లాంబ్డా అనుకుందాం, λ1 అనుకుందాం. ఫస్ట్ మోడ్ కదా, దానికి సంబంధించిన దానికి సంబంధించిన వేవ్ లెంగ్త్ ఏమనుకుంటున్నాం? λ1 అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు మనకు తెలుసు ఒక ఫార్ములా V = f λ. ఇది ఫస్ట్ మోడ్ కాబట్టి దీని ఫ్రీక్వెన్సీ f1 అనుకుంటా, వేవ్ లెంగ్త్ λ1 అనుకుంటా. దీని నుంచి f1 = v/λ1 అని రాసుకోవచ్చా? f1 = v/λ1 అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ f1 ఉంది కదమ్మా, దీన్నే మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఈ మోడ్ ఏంటి? ఫండమెంటల్ మోడ్ కదా, దీన్నే మనం ఏమంటాం? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇక్కడ ఎక్కడైనా రాస్తాము, పక్కన రాస్తాం. ఓకే, మనకు తెలుసు ఏంటిది? v = f λ అని తెలుసు. ఇది ఫండమెంటల్ మోడ్ కాబట్టి f1 అని రాస్తున్నా, ఇది λ1 అవుతుంది. దీని నుంచి f1 = v/λ1 అవుతుంది. f1 = v/λ1 అవుతుంది. ఈ f1 నేను ఏమంటున్నా? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. దీనికి ఇంకో పేరు ఉంటుందమ్మా, దాన్ని ఫస్ట్ హార్మోనిక్ అంటారు. హార్మోనిక్ అంటే ఏంటి, ఓవర్టోన్ అంటే ఏంటి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హార్మోనిక్ అంటారు, దీన్ని మనం ఫస్ట్ హార్మోనిక్ అంటాం. ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, దీని వేవ్లెంగ్త్ కనుక λ1 అయితే చూడండి, ఇది ఇక్కడ నోడ్ ఫామ్ అయింది, ఇక్కడ నోడ్ ఫామ్ అయింది. నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? λ/2. ఇలా చెప్పుకున్నాం. రెండు సక్సెసివ్ నోడ్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అమ్మా? λ/2. సో ఇక్కడ వేవ్లెంగ్త్ λ1 అన్నా కాబట్టి λ1/2 అవుతుంది. ఓకే, λ1 అన్నా కాబట్టి λ1/2 అవుతుంది. ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత? మామూలుగా మనకు తెలిసి L అని. ఇదెంత అమ్మా? లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? L కదా. సో మనం ఏం రాసుకోవచ్చు? L = λ1/2 అని రాసుకోవచ్చు కదా. L = λ1/2 అని రాసుకోవచ్చు కదమ్మా. అంటే λ1 = 1/2L అని రాసుకోవచ్చు కదా. సో λ1 ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు? 1/2L అని రాయొచ్చా? λ1 ప్లేస్ లో 1/2L అని రాయొచ్చు. సారీ, λ1 అంటే 2L అవుతుందమ్మా. 1/2L కదా, ఏమవుతుంది? 2L అవుతుంది. సో λ1 ప్లేస్ లో 2L రాయొచ్చు. అంటే ఇది v/2L అవుతుంది. v అంటే ఏంటి? v = √t/μ. కాబట్టి ఈక్వేషన్ ఏమవుతుంది? 1/2L √t/μ. సో f1 వాల్యూ ఎంత అమ్మా? f1 వాల్యూ ఎంత? 1/2L √t/μ. దీన్నే మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం, లేదంటే ఫస్ట్ హార్మోనిక్ అంటాం. ఏమంటాం అమ్మా? ఫస్ట్ హార్మోనిక్, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. ఇది ఫండమెంటల్ మోడ్ గురించి. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ మోడ్ లోకి వెళ్దాం. ఇది ఒకసారి పాజ్ చేసి రాసుకోండి, వీడియో రన్ అవుతుందో లేదో చూస్తా. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ మోడ్ లోకి వెళ్దాం. సెకండ్ మోడ్ లో ఏం జరుగుతుందో చూడండి. చెప్పేస్తున్నాను, ఇది రాసేసుకుని ఉంటారు, నేను చెప్పేస్తున్నాను. ఈ ఫండమెంటల్ మోడ్ కానీ క్లియర్ గా అర్థమైతే సెకండ్ మోడ్ నుంచి ఈజీ. ఓకే, సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్. సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్. ఫస్ట్ మోడ్ లో ఎన్ని లూప్స్ వచ్చినాయి? 1 లూప్ వచ్చింది. సెకండ్ మోడ్ లో ఎన్ని లూప్స్ వస్తాయి? నేను చెప్పక్కర్లే, 2 లూప్స్ వస్తాయి. ఇదొక లూపు, ఇదొక లూప్. సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అమ్మ, ఇదొక లూప్, ఇదొక లూప్, 2 లూప్స్ వస్తాయి. ఓకే, మరి ప్లక్కింగ్ పాయింట్ ఎక్కడ?
ప్లకింగ్ పాయింట్ ఎక్కడ L/4 అంటే చూడండి 2 లూప్స్ రావాలి కదమ్మా, ఇక్కడ ప్లగ్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్ ఇక్కడ L/4 అనే డిస్టెన్స్ దగ్గర మనం ఇలా ప్లగ్ చేసాం అనుకోండి, అప్పుడు చూడమ్మా ప్లగ్ చేసిన చోట అంటే మనం ఇలా లాగుతాం కదా, అక్కడ యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. అటువైపు ఇటువైపు నోడ్ ఫామ్ అవ్వాలి. ఓకే, మనం ఇక్కడ ప్లగ్ చేసిన చోట యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. మనం ఎక్కడైతే ప్లగ్ చేసామో, ప్లగ్ చేయడం అంటే లాగటం, ఆ ప్లగ్ చేసిన చోట యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. ఈ చివర ఖచ్చితంగా నోడ్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నా. ఎక్కడ ప్లగ్ చేసాం? L/4 అనే డిస్టెన్స్ లో ప్లగ్ చేసాం. చూడండి ఇదేంటిది లాంబ్డా, ఇక్కడ ఏంటి నోడ్ ఫామ్ అయింది, ఇక్కడ నోడ్ ఫామ్ అయింది, ఇక్కడ యాంటీ నోడ్ ఫామ్ అయింది. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ L/4. కాబట్టి యాంటీ నోడ్ తర్వాత నెక్స్ట్ నోడ్ కూడా L/4 అనే డిస్టెన్స్ లోనే ఫామ్ అవ్వాలి. ఆ తర్వాత నోడ్ కి ఇటువైపు యాంటీ నోడ్ L/4 డిస్టెన్స్ లో ఉంది, కాబట్టి ఇటువైపు యాంటీ నోడ్ కూడా L/4 డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే యాంటీ నోడ్ కి ఇటువైపు నోడ్ L/4 డిస్టెన్స్ లో ఉంది, కాబట్టి ఇటువైపు నోడ్ కూడా L/4 డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఈ రకంగా ఫామ్ అవుతుంది అమ్మా యాక్చువల్గా. ఓకేనా, అది చెప్పడం మర్చిపోయిన దాకా మనం ప్లగ్ చేసిన చోట ఏం ఫామ్ అవ్వాలి? యాంటీ నోడ్. ఈ చివర ఆ చివర నోడ్ ఫామ్ అవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఫిక్స్డ్ కాబట్టి. ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడ నుంచి నెక్స్ట్ నోడ్ కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి. ఈ నోడ్ నుంచి ఈ యాంప్లిట్యూడ్ ఎంత డిస్టెన్స్ లో ఉందో యాంటీ నోడ్, దీని నుంచి ఇటువైపు యాంటీ నోడ్ కూడా అంతే డిస్టెన్స్ లో ఉండాలి. ఆ రూల్ ప్రకారం మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఎక్కడ లాగాలి మనం? ప్లకింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందమ్మా? L/4. ఇది సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ కాబట్టి నేను దీని వేవ్ లెంగ్త్ ని లాంబ్డా అనుకుంటా అమ్మా. సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ లో వేవ్ లెంగ్త్ ని λ2 అనుకుంటా. సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ లో వేవ్ లెంగ్త్ నేను ఏమనుకుంటా? అయిపోయిందా? ఓకే, వేవ్ లెంగ్త్ నేను ఏమనుకుంటా? λ2 అనుకుంటా. ఓకేనా? సో λ2 అయితే నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా? λ/2. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకో λ/2. సో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? 2λ/2. ఇలా రాస్తా, 2λ2/2 అని రాస్తా. ఓకే, ఏమని రాస్తున్నా? 2λ2/2 అని రాస్తున్నా. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? ఎల్కే కదా. మరి నేను 2 క్యాన్సిల్ చేయట్లే, దాంతో పని ఉంది అందుకని అలాగే ఉంచాను. 2 క్యాన్సిల్ చేసి చేయట్లేదు నేను. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికో λ/2, ఇక్కడ నుంచి ఇక్కడికో λ/2, మొత్తం 2λ/2. సో 2λ2/2 అని రాసా. దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి లెంగ్తే కదా, ఎంత లెంగ్త్? L. దీని నుంచి λ/2 ఈక్వల్ టు 2L/L. అలాగే 2L/2 అలాగే ఉంచుతున్నా, 2 క్యాన్సిల్ చేయట్లా. ఇప్పుడు మనం సెకండ్ మోడ్ ఫ్రీక్వెన్సీ దీనికి ఒక పేరు ఉందమ్మా. సెకండ్ మోడ్ ఫ్రీక్వెన్సీని F2 అంటాం. దీనికి ఒక పేరు ఉంది, దాన్నే మనం సెకండ్ హార్మోనిక్ అంటాం. సెకండ్ హార్మోనిక్ లేదా ఇంకో పేరు ఉంది, ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం. ఫస్ట్ ఓవర్ టోన్. ఇవన్నీ ఏంటో తర్వాత నేను చెప్తాను, మన లెసన్ వెళ్ళే కొద్దీ అర్థం అవుతూ ఉంటుంది. సెకండ్ హార్మోనిక్ అంటాం, లేదంటే ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం. హార్మోనిక్ అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఇంటిజర్ మల్టిపుల్స్ అమ్మా. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ n అనుకోండి, సెకండ్ హార్మోనిక్ 2n, థర్డ్ హార్మోనిక్ 3n, ఫోర్త్ హార్మోనిక్ 4n అలా అవుతుంది. ఓవర్ టోన్ అంటే ఏంటంటే ఫస్ట్ హార్మోనిక్ తర్వాత ఏ హార్మోనిక్ వచ్చింది దాన్ని మనం ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం. అది సెకండ్ కావచ్చు, థర్డ్ హార్మోనిక్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హార్మోనిక్ తర్వాత సెకండ్ హార్మోనిక్ మిస్ అయ్యి థర్డ్ హార్మోనిక్ వచ్చే కేసెస్ ఉంటాయి. దాంట్లో థర్డ్ హార్మోనిక్ ని సెకండ్ ఓవర్ టోన్ అనం, ఫస్ట్ ఓవర్ టోన్ అని అంటాం. ఓకే, ఇక్కడ సెకండ్ హార్మోనిక్ ని ఫస్ట్ ఓవర్ టోన్ అంటున్నాను, థర్డ్ హార్మోనిక్ ని సెకండ్ ఓవర్ టోన్ అంటే ఈ కేసులో. అని అన్నిసార్లు అలా జరగదమ్మా. ఓవర్ టోన్ అంటే ఏంటంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్. హార్మోనిక్ అంటే ఏంటి? ఇంటిజర్ మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్, అంతే. ఓకే, అదే తర్వాత ఇప్పుడు మనం F2 ఫార్ములా రాయాలి కదా. F2 అంటే V/λ2. F2 అంటే V/λ2. చింతలు వాటర్ ఇచ్చారు. F2 అంటే V/λ2. V అంటే √T/μ. λ2 బదులు మనం రాయొచ్చు 2/2L, అంతే కదా. 2L/2, ఇది 1/, ఇది ఉంది కాబట్టి ఇది రివర్స్ అవుతుంది. ఓకే, √T/μ. ఒకసారి చూడండి అమ్మా, 1/2L √T/μ ఏంటి? F1. ఇక్కడ 2 × 1/2L √T/μ వచ్చింది, కాబట్టి దీన్ని మనం 2 × F1 అని రాయొచ్చు కదా. ఓకే,
అర్థమైందా? ఇక్కడ λ2 బదులు 2l/2 సబ్స్టిట్యూట్ చేశాను, ఇది వచ్చింది ఫార్ములా. దీంట్లో 1/2l రూట్ టీ బై మ్యూని F1 అంటాం, కాబట్టి ఇక్కడ 2 ఇంటూ F1 ఉన్నట్టే కదా. సో నేను F2 బదులు 2F1 అని రాసా, దాన్నే మనం సెకండ్ హార్మోనిక్ అంటాం, లేదంటే ఫస్ట్ ఓవర్టోన్ అంటాం. ఒకసారి పాజ్ చేసి రాసుకున్నాం, అది పాజ్ చేసి రాసుకొని ఇప్పుడు థర్డ్ హార్మోనిక్ చెప్తా, తర్వాత డైరెక్ట్ గా ఎంత హార్మోనిక్ అని చెప్పేస్తా. రైట్, నెక్స్ట్ థర్డ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ వెళ్దాం. ఇక్కడ నుంచి ఇంకా ఫాస్ట్ గా వెళ్తాను. థర్డ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటే 3 లూప్స్ రావాలి. థర్డ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటే 3 లూప్స్ రావాలి. 1 2 3. ఓకే, ప్లకింగ్ పాయింట్ ఎక్కడ ఉండాలంటే L/6 అంటే ఇక్కడ L/6 అనే పాయింట్ దగ్గర మనం ఈ వేవ్ ని ఈ స్ట్రింగ్ ని లాగితే ఇది ఇలా 3 లూప్స్ వస్తాయి అనమాట. ఓకేనా, వేవ్ లెంగ్త్ మనం λ3 అనుకుందాం. ఇప్పుడు దీంట్లో వచ్చే ఫ్రీక్వెన్సీ మనం ఏమంటాం, థర్డ్ హార్మోనిక్ అంటాం. దీంట్లో వచ్చే ఫ్రీక్వెన్సీని థర్డ్ హార్మోనిక్ అంటాం, లేదంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ థర్డ్ మోడ్, అది మనం క్యాల్కులేట్ చేయాలి. ఫార్ములా ఏంటి, F3 ఈక్వల్ టు V/λ3. చూడడం, ఇది నోడ్, ఇక్కడ కూడా నోడ్ ఫామ్ అయింది, ఇక్కడ నోడ్ ఫామ్ అయింది, ఇక్కడ కూడా నోడ్ ఫామ్ అయింది కదా. నోడ్ కి మధ్యలో డిస్టెన్స్ λ3/2. అలాంటి λ3/2 ఎన్ని ఉన్నాయి, 1 2 3. కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, 3λ3/2. ఈ టోటల్ డిస్టెన్స్ L కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు L. దీని నుంచి λ3 ఈక్వల్ టు 2l/3 అని రాయొచ్చు. ఆ వాల్యూస్ కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 3/2l రూట్ టీ బై మ్యూ వస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ 3F1. ఒకసారి చూసుకున్నాము. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ 3F1. ఓకేనా, అయితే మనం ఎక్కడ లాగామో ప్లకింగ్ పాయింట్ అంతా L/6. ఒక లూప్ రావాలంటే L/2, 2 లూప్స్ రావాలంటే L/4, 3 లూప్స్ రావాలంటే L/6. అలా n లూప్స్ రావాలంటే ప్లకింగ్ పాయింట్ ఎక్కడ ఉండాలి, లాగి పాయింట్ ఎక్కడ ఉండాలి, L/2n. n లూప్స్ కనుక రావాలి అంటే L/2n. చూడండి, ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ థర్డ్ మోడ్ ని మనం ఏమంటాం అంటే థర్డ్ హార్మోనిక్ అంటాం. ఎందుకంటే 3F1 వచ్చింది కదా, 3F1 వచ్చింది కాబట్టి దీన్ని మనం థర్డ్ హార్మోనిక్ అంటాం, ఆర్ సెకండ్ ఓవర్టోన్ అంటాం. సెకండ్ ఓవర్టోన్, థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్ అంటాం. అదవుతుంది కదమ్మా. 3 టైమ్స్ F1 కదా, 3 టైమ్స్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి థర్డ్ హార్మోనిక్ అంటాం, ఆర్ సెకండ్ ఓవర్టోన్. అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ తర్వాత సెకండ్ దాన్ని ఫస్ట్ ఓవర్టోన్ అంటాం, థర్డ్ హార్మోనిక్ ని సెకండ్ ఓవర్టోన్ అంటాం. తర్వాత వచ్చి ఫ్రీక్వెన్సీస్ అవే కాబట్టి. ఓకే, అలాగే ఇప్పుడు n లూప్స్ కనుక చేస్తుంది అనుకోండి, ఇదంతా చేయట్లేదు, n లూప్స్ కనుక చేస్తుంది అనుకోండి, ఇది n లూప్స్ అనుకుందాం, ఇక్కడ ఎక్కడో ఉంది n లూప్స్ అనుకుందాం. అప్పుడు దీన్ని λn అని రాసుకుంటా. అప్పుడు ఇదేమవుతుంది, n ఇంటూ λn/2 అవుతుంది. ఓకే, ఇదేమవుతుంది 2l/n అవుతుంది. ఎక్కడ లాగాలమ్మది, L/2n అనే డిస్టెన్స్ దగ్గర. ఫాస్ట్ గా చెప్పేస్తున్నాం. ఈ nth మోడ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ మోడ్ అని రాశాను. nth మోడ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని Fn అంటాం. ఇలా కనుక చేస్తే మనకి ఇదేమొస్తుంది, n/2l రూట్ టీ బై మ్యూ వస్తుంది. అంటే ఇది NF1 అవుతుంది. ఓకే అమ్మా. సో nth మోడ్ కి పరిస్థితి ఇదమ్మా. సెకండ్ మోడ్ అని పెట్టాను, ఇది మార్చలేదమ్మా. ఇందా థర్డ్ మోడ్ అని పెట్టాను, ఇది థర్డ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అని పెట్టాను, నేను మార్చలేదు. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది nth మోడ్ ఆఫ్ వైబ్రేషన్. సో nth మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటే n లూప్స్ లో కనుక స్ట్రింగ్ ఆసిలేట్ కావాలి, స్టేషనరీ వేవ్ ఫామ్ కావాలి అంటే మనకి ప్లకింగ్ పాయింట్ L/2n దగ్గర ఉండాలి. ఈ ఫామ్ లో గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి ఫైనల్ వచ్చే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, n/2l రూట్ టీ బై మ్యూ, దట్ ఈస్ ఈక్వల్ టు NF1. దాన్ని మనం ఎంత హార్మోనిక్ అంటాం. ఓవర్టోన్ ఎన్నో ఓవర్టోన్ అవుతుంది మనం చెప్పలేము, n-1 తో ఓవర్టోన్ అవుతుంది, అది రాయలేదు. జస్ట్ సింపుల్ గా nth హార్మోనిక్ అంటాం. ఇప్పుడు థర్డ్ హార్మోనిక్ అని పెట్టాను, మారుస్తుంది, nth హార్మోనిక్ అంటాం. ఓకేనా.
సార్ అయితే మరి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మీకు గుర్తుందా? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ F ఈక్వల్ టు 1/12√T/μ 1 లూప్. ఓకే అమ్మా, వీడియో కంటిన్యూ అవ్వాలి, బట్ మెమరీ ప్రాబ్లం వల్ల వీడియో కట్ అయింది. సో ఇక్కడ నేను మ్యాటర్ రాసే చిన్న టాపిక్కే మిగిలింది. సేమ్ అదే క్వశ్చన్లో ఎస్ఏ క్వశ్చన్ ఇది కూడా రాయాలి. ఒక ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అన్నా కదమ్మా. ఏంటిది? స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఎలా ఉంటాయి చూసాం మనం. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, nth మోడ్, అవన్నీ చూసాము. ఓకే, అయితే ఇప్పుడు ఇంకే చిన్న టాపిక్ ఒకటి మిగిలింది. దానికోసం సెపరేట్ వీడియో ఎందుకని చెప్పి దాంట్లోనే చేస్తున్నా. జస్ట్ మెమరీ ప్రాబ్లం వల్ల కట్ అయింది. సో టైం కలిసి వస్తుందని చెప్పి ముందే రాసి పెట్టుకున్నాను. చూడమ్మా, లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. దానికోసం మనం చూడండి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. F ఈక్వల్ టు 1/TL√T/μ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాం. F ఈక్వల్ టు 1/TL√T/μ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం. ఓకే, ఈ ఫార్ములా నుంచే మొత్తం ఈ 3 లాస్ రాస్తాం అమ్మా. ఓకే, దాన్ని మనం లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్, ఫండమెంటల్ లాస్ లేదా లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఏమైనా అనొచ్చు. ఓకే రైట్. ఫస్ట్ చూడండి, ఫార్ములాలో మనకి ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది? L వస్తుంది. F ఈక్వల్ టు 1/12√T/μలో F పక్కన పెడితే ఫార్ములాలో మనకి ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది? L వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం లా ఆఫ్ లెంగ్త్స్ రాసుకుంటున్నాం. ఏదైనా రాయొచ్చు, ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఒక ఆర్డర్లో వెళ్తున్నాం. ఓకే, ఫస్ట్ మనం లా ఆఫ్ లెంగ్త్స్ రాసుకుంటున్నాం. చూడండి, లెంగ్త్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి టీని మ్యూని కాన్స్టెంట్ పెడదాం. లెంగ్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టీని మ్యూని కాన్స్టెంట్ పెడతా. ఈ టీ అండ్ మ్యూ కాన్స్టెంట్ అయితే ఈ ఫార్ములాలో F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L అని రాయొచ్చు కదా. ఇలాగే టెన్షన్, ఇంకోటి ఏంటి, లీనియర్ మాస్ డెన్సిటీ, ఆ రెండు కాన్స్టెంట్ అయితే F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/L అంటే F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ అని రాయొచ్చు కదా. అది కూడా అదే రాసా ఇక్కడ. చూడండి, ఇఫ్ టెన్షన్ అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ ఆర్ కెప్ట్ కాన్స్టెంట్, లా ఆఫ్ లెంగ్త్, ఫస్ట్ టర్మ్ లెంగ్త్ వచ్చింది కాబట్టి లా ఆఫ్ లెంగ్త్ అని పెట్టా. అంటే లెంగ్త్కి ఫ్రీక్వెన్సీకి మధ్యలో రిలేషన్ రాబడుతున్నాను. దానికోసం టెన్షన్ని, లీనియర్ మాస్ డెన్సిటీని కాన్స్టెంట్ పెట్టా. పెడితే F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L అయింది, అదే రాస్తున్నా. ఇఫ్ టెన్షన్ అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ ఆర్ కెప్ట్ కాన్స్టెంట్, టెన్షన్ లీనియర్ మాస్ డెన్సిటీ కనుక కాన్స్టెంట్గా పెడితే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్. మిగిలిన రెండు లాస్ కూడా అలా రాసేయచ్చు. సెకండ్ టర్మ్ ఏంటి? ఫార్ములాలో సెకండ్ టర్మ్ టెన్షన్, ఫార్ములాలో సెకండ్ టర్మ్ టెన్షన్. ఓకే, సో టెన్షన్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి లెంగ్త్ని, లీనియర్ మాస్ డెన్సిటీని కాన్స్టెంట్ పెడతా, అదే రాస్తున్నా. ఇఫ్ లెంగ్త్ అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ ఆర్ కెప్ట్ కాన్స్టెంట్, లెంగ్త్ని, లీనియర్ మాస్ డెన్సిటీని కాన్స్టెంట్ పెడితే ఫ్రీక్వెన్సీ దీని మీద ఎలా డిపెండ్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T. ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T, అదే రాస్తున్నాం. ఇఫ్ లెంగ్త్ అండ్ లీనియర్ మాస్ డెన్సిటీ ఆర్ కెప్ట్ కాన్స్టెంట్, దెన్ ఫ్రీక్వెన్సీ లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని రాయండి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్. దాన్ని ఈక్వేషన్ రూపంలో ఎలా రాస్తాం? లాస్ట్ లా. ఓకే, లాస్ట్ లా ఏంటి? ఈసారి మ్యూ గురించి మాట్లాడతాం. ఫ్రీక్వెన్సీకి మ్యూకి రిలేషన్ రాబడతాం. ఈ రిలేషన్ రాబట్టేటప్పుడు L అండ్ T ఆర్ కాన్స్టెంట్, అదే రాస్తాం. చూడండి, ఇఫ్ లెంగ్త్ అండ్ టెన్షన్ L అండ్ T ఆర్ కెప్ట్ కాన్స్టెంట్, then frequency is inversely proportional to square root of linear mass density. Frequency is inversely proportional to square root of linear mass density. సో ఈ 3 లాస్ కూడా రాస్తే, అంటే క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి, క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్ట్రింగ్ విచ్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ విచ్ ఈస్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ఎండ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది అండ్ రైట్ ది ఫండమెంటల్ లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ స్ట్రింగ్ అని అడుగుతాడు. సో దానికి ఇదంతా రాయాలి. ఏం రాయాలి? ఫస్ట్ ఎలా ఫామ్ అవుతాయని రాయాలి, మధ్యలో ప్లగ్ చేసాము, 2 వేవ్స్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చినాయి, సూపర్ ఇంపోజ్ అయినాయి, స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినాయి అని రాస్తాం. ఆ తర్వాత డిఫరెంట్ మోడ్స్ రాస్తాం. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. దానికన్నా ముందు y ఈక్వల్ టు y1 ఈక్వల్ టు a sin kx మైనస్ ఒమేగా t, y2 ఈక్వల్ టు a sin kx ప్లస్ ఒమేగా t అని చెప్పి ఆ రెండింటిని కలిపి ఒక ఈక్వేషన్ రాస్తాం. మిగతా అదంతా రాయకల, ఈక్వేషన్ వరకు రాస్తే సరిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, అలాగే nth మోడ్ కూడా రాస్తాం. తర్వాత ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని తీసుకొని ఇదిగోండి ఈ 3 లాస్ రాసేస్తాం. ఓకే అమ్మా, సో ఇక్కడతో ఇది అయింది, ఈ టాపిక్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది క్లాస్ విన్న తర్వాత మీరు ఒకసారి మీ టెక్స్ట్ బుక్ కానీ లేదంటే మీ దగ్గర ఉన్న మెటీరియల్లో కానీ ఆ క్వశ్చన్ తీసి చదవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది.
అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వీడియో దీని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. స్టేషనరీ వేవ్స్ సంబంధించి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే స్టేషనరీ వేవ్స్ ఇన్ సౌండ్ వేవ్స్ కూడా ఉంటుంది, దాని తర్వాత డీల్ చేద్దాం. ప్రస్తుతానికి స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లో స్టేషనరీ వేవ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇంకా రిఫ్లెక్షన్ ట్రాన్స్మిషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఓకే, అవన్నీ కలిపి 1 or 2 వీడియోస్ అవ్వచ్చు వీడియో లెంగ్త్ బట్టి. ఎందుకంటే నా దాంట్లో 1 hour తీస్తుంటే నా మెమరీ ఫుల్ అయిపోయి మొత్తం అయిపోతుంది. దాన్ని మళ్ళీ నేను కంప్రెస్ చేసి ఆ పాత మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ వీడియో కలిపి దీన్ని మళ్ళీ నేను కైన్ మాస్టర్లో యాడ్ చేసి ఇదంతా చేయాల్సి వస్తుంది. సో ఇదంతా చేయకుండా ఒకవేళ ఇన్ కేస్ లెంగ్త్ కనుక ఎక్కువ అవుతుంటే 2 వీడియోస్ కింద చేద్దాం ప్రాబ్లమ్స్, లేదంటే ఒక వీడియో. ఓకే, రైట్.